ఈరోజు టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని పిలిచి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రస్తుతం ప్రకటించిన వర్గీకరణ అమలు కోసం లక్షల డప్పుల మాదిగల గుండె చప్పులు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు అనే అంశం మీద ఒక దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం జరగబోతున్న సమయంలో వాటి వివరాలను సమాజం ముందుంచడం కోసం, సమాజం నుంచి వస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్, ఈ మీట్ ద ప్రెస్ సమావేశానికి నిర్వహణగా ఉండబడే తమ్ముడు రాష్ట్ర అధ్యక్షులు వీరహతాలి గారికి, నా సోదరులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నారాయణ, సోదరులు ఐజేయు కార్యదర్శి నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ తమ్ముడు రాములు, టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి యాదగిరి, యూనియన్ కోశాధికారి ఎం వెంకటరెడ్డి, శివశంకర్ గౌడ్, హైదరాబాద్ యూనియన్ అధ్యక్షులు రాజేష్, రాష్ట్ర కార్య సభ్యులు, ఇంకా ఈ మీట్ ది ప్రెస్లో పాల్గొన్న వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నా సోదరులకు ప్రతి ఒక్కరికి ముందుగా ఉద్యమ నమస్సులు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే పద్మశ్రీ అవార్డుకు నియమించారో అది పురస్కరించుకొని మన యూనియన్ ఆధ్వర్యంలో మీ అభిమానాన్ని చాటడానికి ముందుకొచ్చి నాకు శాల్వ కప్పి ఒక బొకే ఇచ్చి మీ అభిమానాన్ని చాటుకున్న మీ అందరికీ ప్రత్యేకంగా మాదిగల పక్షాన, సామాజిక న్యాయం కోరే పక్షాన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇకపోతే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1న వచ్చిన తర్వాత ఇవాళ జనవరి 27లో ఉన్నాం. 4 నెలల 26 రోజుల తర్వాత ఇక్కడ మరో సమావేశం జరుగుతుంది. ఇప్పటికే వర్గీకరణ అంశం మీద వ్యతిరేకించే వర్గం వ్యతిరేకిస్తున్న క్రమంలో వర్గీకరణ జరగాల్సిందేనని చెప్పి, వర్గీకరణ జరగకపోవడం వల్ల నష్టపోతున్న వర్గాలన్నీ వర్గీకరణ కోరుకుంటున్న సమయంలో సమాజం కూడా ఎటుండాలనే విషయంలో సీరియస్గా చర్చ పెట్టుకుంటున్నది. ఇది ముఖ్యమైన పాయింట్. సమాజం కూడా ఎటుండాలి అనే విషయంలో చర్చ జరుగుతున్నది. ఈ చర్చలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సిందేననేది సమాజంలో ఉండబడి మొత్తం అన్ని వర్గాల అభిప్రాయం. రాష్ట్రంలో ఉండబడే 59 కులాల్లో తమ జనాభా కంటే మించి లబ్ధి పొందిన వర్గం, ఆ వర్గంలో కొంతమంది స్వార్థపరులు వర్గీకరణ జరగనీయం, సుప్రీంకోర్టు తీర్పును మేము ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతున్నారు. నష్టపోయిన వర్గాల్లో మాదిగలతో పాటు మిగతా 57 కులాలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం 58 కులాలు. ఆ 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. అంటే వ్యతిరేకించే వర్గం ఒక వర్గం, ఆ వర్గంలో కొంతమంది స్వార్థపరులు, అది అందరినీ అనలేం. కోరుకుంటున్న వాళ్ళు మాత్రం 58 కులాలు అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. రెండో విషయం, వర్గీకరణ న్యాయమా కాదనే విషయం ఇప్పటికే తేల్చుకున్నాయి కమిషన్లన్నీ.
65లో వేసిన ప్రధానమంత్రిగా పనిచేసిన స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు వేసిన లోకూర్ కమిటీ మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన రామచంద్ర కమిషన్ మొదలుకొని, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వేసిన ఉషా మేరా కమిషన్ వరకు దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు వేసిన కమిషన్లు, పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్, ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్, కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్, తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్, మహారాష్ట్రలో లాహౌజీ సాల్వే కమిషన్. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్. ఏ రాష్ట్రంలో ఎస్సీల మీద వర్గీకరణ అవసరమా లేదా అనే విషయం వేసిన ప్రతి కమిషన్ వర్గీకరణకు అనుకూలంగానే సిఫార్సు చేసింది. అంటే టెక్నికల్గా వర్గీకరణ అవసరం అనేది ఇప్పుడు అన్యాయం జరిగిందనే వర్గాలు 58 కులాలు కోరుకుంటున్నాయి. కోరుకుంటున్న దాంట్లో అర్థం ఉన్నది, వాళ్ళకి అన్యాయం జరిగిన మాట వాస్తవమే అని చెప్పి కమిషన్లు చెప్తున్నాయి. సింపుల్ విషయం. మూడవది, ఇప్పుడు అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద 3 సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది ఏకగ్రీవంగా. మెజార్టీ తీర్మానాలు కావు, ఏకగ్రీవ తీర్మానాలు. అందులో మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఇంకోటి ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే కదా. మరి టీడీపీలో ఎమ్మెల్యేలు మాలలు లేరా, మంత్రులు లేరా? ఉన్నారు. ఏనాడు వ్యతిరేకించాలి. రెండోది, స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అసెంబ్లీ తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే. పోనీ మన తెలంగాణ రాష్ట్రంలో 2014లో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం జరిగింది, ఏకగ్రీవమే. అవును, టీఆర్ఎస్లో మాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో మాల ఎమ్మెల్యేలు, టీడీపీలో మాల ఎమ్మెల్యేలు, ఏ పార్టీలో ఉన్నా మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు. మెజార్టీ పార్టీల అభిప్రాయం కాదు, అన్ని పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. నాలుగోది, ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలు బయట ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ జేడీఎస్ లేదు, జేడీఎస్ సమర్థించింది. డిఎంకే ఇక్కడ లేదు, డిఎంకే అక్కడ అమలు చేస్తుంది. ఆప్ ఇక్కడ లేదు, ఆప్ పంజాబ్లో అమలు చేస్తున్నది. ఎన్సీపీ ఇక్కడ లేదు, ఎన్సీపీ శరద్ పవార్ గారు సపోర్ట్ చేశారు. శివసేన ఇక్కడ లేదు, శివసేన లేఖ రాసింది. అస్సాం గణ పరిషత్ ఇక్కడ లేదు, అకాలీదళ్ ఇక్కడ లేదు, వాళ్ళు లేఖలు రాశారు. లల్లు ప్రసాద్ పార్టీ ఇక్కడ లేదు, లల్లు ప్రసాద్ లేఖ రాశాడు. అంటే దేశవ్యాప్తంగా ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రాతినిధ్యం కూడా చట్టసభలో లేని పార్టీలు కూడా ఇక్కడనో వన్ సైడ్, దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీలు అయిపోయిన వన్ సైడ్ ఉన్నది. నాలుగోది, ఈ దేశంలో మొదటి పౌరులు ఎవరంటే రాష్ట్రపతి అంటాం. ఈ దేశంలో మొదటి పౌరుడు అంటే రాష్ట్రపతి అంటాం. ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కూడా కోరింది రాష్ట్ర ప్రభుత్వం 99లో. ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కోరింది. రాష్ట్రపతి మళ్ళీ దళితుడై ఉండి కాంగ్రెస్ కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, రాష్ట్రాలు చేసుకోవచ్చని నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిండు డిసెంబర్ 2, 1999లో. రాష్ట్రపతి వ్యక్తం చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ ఇక్కడ 4 ఏళ్ళు అమలు జరిగింది. అంటే దేశ ప్రథమ పౌరులు వర్గీకరణ సపోర్ట్ చేశారు. ఓకే, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిషన్ పడ్డది. ఎందుకు వేస్తారు కమిషన్? అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగడం కోసం కమిషన్ వేశారు. మరి అప్పుడు ఎవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. పోనీ ఇప్పటి ప్రధానమంత్రి ఎన్డీఏకి సంబంధించిన, బీజేపీకి సంబంధించిన ఇప్పటి ప్రధానమంత్రి గౌరవం నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కే వచ్చి
ఎస్సీ వర్గీకరణ న్యాయమే మీకు అండగా నిలబడతాము. సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లు ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇస్తుంది. మా తరపున మీకు న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకు మేము చెప్పాల్సింది చెప్తాం. మా న్యాయ వ్యవస్థ అంతా వర్గీకరణకు అనుకూలంగా అక్కడ పనిచేస్తామని చెప్పాడు. ఆ పని చేశారు. అంటే ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్ళిన కాడ నుంచి అటు యూపీఏ గవర్నమెంట్కు నాయకత్వం వహించిన ప్రధానమంత్రి ఒప్పుకున్నట్టే, ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. అంటే ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలమే. ఇకపోతే ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్. 2004లో 5 జడ్జీలు ఇచ్చిన స్టేట్కు పవర్ లేదనే తీర్పు అది సరికాదు. ఆర్టికల్ 341 క్లాజ్ 1 క్లాజ్ 2కు వర్గీకరణకు సంబంధం లేదు. ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తొలగించాలన్నా అది ఆర్టికల్ 341(1)(2కు వర్తిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిజర్వేషన్లు ఎవరికి అన్యాయం జరిగినా సరి చేసుకునే అధికారం ఆర్టికల్ 15, 16 ప్రకారంగా 14, 15, 16 ప్రకారంగా రాష్ట్రాలకి ఏమున్నదని చెప్పి నిర్దిష్టమైన తీర్పు చెప్పింది. అంటే అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సపోర్ట్ చేసింది. నేను మీ ముందు పెడుతున్నది ఎందుకంటే ఇవన్నీ ఎస్సీలో 59 కులాలు అయితే 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. కమిషన్లన్నీ వర్గీకరణ సపోర్ట్ చేసినాయి. మెజార్టీ రాజకీయ పార్టీలు దేశంలో ఇక్కడ అన్ని పార్టీలు రాష్ట్రంలో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. రాష్ట్రపతులు వర్గీకరణ సపోర్ట్ చేశారు, ప్రధానమంత్రులు వర్గీకరణ సపోర్ట్ చేశారు, కోర్టు వర్గీకరణ సపోర్ట్ చేసింది. నేను అడుగుతున్నది ఏంటంటే టీయూడబ్ల్యూజే ఎటువైపు ఉన్నదే అని. ప్లీజ్ అది కాదు, ఇది మీడియా ప్రెస్ మాత్రమే. మీరు నన్ను పిలిచారు, నన్నే కాదు ఎవరినైనా పిలుస్తారు, కానీ స్టాండ్ ఏంది అని. ప్లీజ్ స్టాండ్ తీర్మానం రావనియండి. ఇక ఈ ఉద్యమంలో భాగస్వాములు కాండి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే మన తెలుగు నేల మీద 2 ఉద్యమాలే బలమైనవి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అంతకు ముందు నుంచే మొదలైన ఎంఆర్పిఎస్ ఉద్యమం. ప్రధానంగా 2వ విడతగా ఉద్యమం 2001 నుంచి ప్రారంభమై 2013-14 నాటి క్లోజ్ అయిపోయి అనుకుందాం. కానీ ఎంఆర్పిఎస్ 94 నుంచి నిరవధికంగా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్గా ఉద్యమం అయితే 30 ఏళ్ళు చేసింది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రతి సంఘం, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి నువ్వు అటా ఇటా తెలుసుకున్నది. ప్రతి సంఘం, ప్రతి పార్టీ, ప్రతి వ్యక్తి నువ్వు అటా ఇటా తెలుసుకున్నారు. ఆ లెక్కల్లో టీయూడబ్ల్యూజే కూడా తెలంగాణ రావాల్సిందే, సమాఖ్యాంధ్ర నినాదం తప్పు అని చెప్పగలిగింది, ఉద్యమంలో భాగస్వామ్యం కలిగింది, సాధించడంలో భాగస్వామ్యం అయింది. ఇప్పుడు చెప్పాల్సింది ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సింది, సాధించి పెట్టాల్సింది టీయూడబ్ల్యూజే. అది మాత్రం మీ నుంచి కోరుతున్న ధన్యవాదాలు. ముందు కోరేది అది నెంబర్ 1. అందరు తెలుసుకునే కాడికి వచ్చినప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా మొదటి నుంచి సామాజిక న్యాయం వైపు, ప్రజాస్వామిక ఉద్యమాల వైపు, అన్యాయం జరిగిన ఎవరికైనా వాళ్ళ వైపు నిలబడే ఆలోచన వైపు మొదటి నుంచి టీయూడబ్ల్యూజే నిర్దిష్టమైన పాత్ర పోషిస్తుంది. కనుక ఇక్కడ కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ఉద్యమంలో భాగస్వాములు కావాలని, లక్ష్య సాధనను సాధించేంత వరకు ఖచ్చితంగా అందులో ప్రధాన భూమిక పోషించాలని చెప్పి నేను విరహతలకి అన్నకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రామనారాయణ ఓకే సంఘం తరఫున. ఇకపోతే ఇప్పుడు ఎందుకు రేపు ఫిబ్రవరి 7న లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు లేదా వర్గీకరణ కోరుకునే వాళ్ళ గుండె చప్పుళ్ళు 58 కులాల కోట్ల మంది ఆకాంక్షలు. ఎందుకంటే వర్గీకరణను కోరుకుంటున్నది ఇప్పుడు అన్ని వర్గాలు అయిపోయినప్పుడు ఇప్పుడు 1 గంట తర్వాత మళ్ళీ బ్రాహ్మణ వైశ్యుల మద్దతు సమావేశం ఉన్నది. కోట్ల గొంతుల ఆకాంక్షలు ఇప్పుడు ఇది. దానికోసం ఫిబ్రవరి 7 నిర్ణయం తీసుకున్నాం. అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? బహుశా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ప్రపంచంలో వాయిద్యాలు ఉన్నాయి, మన దేశంలో వాయిద్యాలు ఉన్నాయి.
చాలా కులాలకు కూడా వాయిద్యాలు ఉన్నాయి. ఓకే, పురాతన కాలం నుంచి ఉండబడే వాయిద్యం మాదిగలకు డప్పు. మీరు ఈ రూపం రాకముందే మీ రూపాన్ని మేము డప్పు రూపంగా ప్రదర్శించాము. మీడియా అనేది రాకముందు, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా, సోషల్ మీడియా రాకముందు వందల సంవత్సరాల క్రితమే ఈ సమాజానికి సమాచారం అందించిన తొలి జర్నలిస్టు డప్పు కదా. అది సమాచారం అందించింది. సావులకు, బతుకులకు, పండుగలకు, అన్నిటికీ శుభ అశుభ కార్యక్రమాలన్నిటికీ అది తన పాత్ర పోషించింది. చాటింపు ద్వారా పోషించింది. బహుశా ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి. దేశంలో చాలా కులాల వాయిద్యాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాయిద్యమే ఒక ఉద్యమంగా మారేది మాత్రం దండోర ద్వారా మాత్రమే. వాయిద్యమే ఉద్యమంగా మారిపోతుంది. అంటే మాదిగల ఆకాంక్షలు ఇప్పుడు డప్పు ద్వారానే, ఆ దరువు ద్వారానే ప్రపంచానికి ఆకాంక్షలు తెలియజెప్పాలనే దాని మీదనే 1,00,000 డప్పులు అనుకున్నాం. కానీ అది లక్షలుగా మారింది కాబట్టి జరగబోతుంది. ప్రపంచంలోనే నేను అనుకుంటున్నా మొదటి సాంస్కృతిక ఉద్యమం జరగబోతుంది హైదరాబాద్లో ఇంకొక 10 రోజుల్లో. ఇవాళ 27లోనో 10 రోజుల్లో. ఎందుకు చేయాలా? ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అవసరం రావద్దు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేము రోడ్డెక్కే అవసరం రావద్దు. ఎందుకు రావద్దు? సుప్రీంకోర్టు తీర్పు గత తీర్పును రద్దు చేసింది. ఇది అర్థం చేసుకోవాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ 5 వరకు అమలు జరిగింది. అంటే రాష్ట్రపతి 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి సిఫార్సు చేసినాక ఆ కసరత్తు చేసి కేబినెట్ తీర్మానం చేసి జీవో తీసుకొచ్చింది 2000 సంవత్సరం ప్రారంభంలో. అంటే ఒక నెల తర్వాత అనుకుందాం. 2000 సంవత్సరం నుంచి 2004 నవంబర్ 5 వరకు వర్గీకరణ అమలు జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి ఆనాడు 5 జడ్జీలు దాన్ని పక్కకు పెడితే ఆ తీర్పే తప్పని చెప్పి ఆ జీవోను పునరుద్ధరించింది. మళ్ళా ఇప్పుడు ఆ తీర్పును పక్కకు పెట్టింది కదా, అంతకంటే పై బెంచి 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణను తప్పుపట్టింది. అంటే స్టేట్కి పవర్ లేదని తప్పుపట్టింది టెక్నికల్గా. మరి మొన్న జడ్జిమెంట్ ఏం చెప్పింది? లేదా ఆ తీర్పు కరెక్ట్ కాదు, ఆర్టికల్ 341కు దీనికి సంబంధం లేదు, ఒక కులాన్ని తొలగించలేదు, 59 కులాల నుంచి ఒక కులాన్ని తొలగించలేదు, లేదా 59 కులాల్లో ఇంకో కులాన్ని తీసుకొచ్చి కలపలేదు, కాబట్టి స్టేట్కి పవర్ ఉన్నమాట వాస్తవమని చెప్పేసింది. అంటే ఇప్పుడు ఏ చట్టం పునరుద్ధరించబడ్డట్టు? అంతకుముందున్న వర్గీకరణ చట్టం, రద్దయిన చట్టం పునరుద్ధరించబడ్డది, ఆటోమేటిక్గా పునరుద్ధరించబడాలి. ఎగ్జాంపుల్, తమిళనాడులో గట్లనే పునరుద్ధరించబడ్డది, వర్గీకరణ అమలు జరుగుతుంది. పంజాబ్లో గట్లనే పునరుద్ధరించబడ్డది, వర్గీకరణ అమలు జరుగుతుంది ఇప్పటికీ. హర్యానాలో అంతకుముందు లేనిది ఇప్పుడు మళ్ళీ వర్గీకరణ అమలు చేస్తుండ్రు. 10 రోజుల్లో కమిటీ వేశారు, 10 రోజులు రిపోర్ట్ తెచ్చుకున్నారు, వర్గీకరణ మొదటి క్యాబినెట్లోనే అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అంతకుముందున్న చట్టం పునరుద్ధరించబడ్డది. దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో అమలు చేస్తాము అని అన్నాడు. ఇది బయట మాట్లాడింది కాదు కదా, శాసనసభలోనే మాట్లాడిండు కదా, బయట శాసనసభలో మాట్లాడింది కదా. రెండోది, అంతకుముందున్న నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేస్తుందని కూడా చెప్పేశాడు. రద్దయిన చట్టంలో అంతకుముందున్న నోటిఫికేషన్ కూడా వర్తింపజేసిండ్రు. ఎగ్జాంపుల్, గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 2000 సంవత్సరంలో చట్టం తెచ్చింది అనుకుందాం వర్గీకరణ. 99లో నోటిఫికేషన్లు వచ్చినాయి వాటికి కూడా, 98లో నోటిఫికేషన్లు వచ్చిన వాటికి కూడా ఆ 2000 సంవత్సరంలో వర్తింపజేశారు. అప్పటికి ఉద్యోగుల ప్రక్రియ ఎక్కడ మిగిలినా ఆ మిగిలిన దానికి చట్టం వర్తింపజేశారు. రేవంత్ రెడ్డి గారికి అదే మాట అన్నాడు. దానికి ఆర్డినెన్స్ చేసుకొస్తామని చెప్పేశాడు. అంటే 3 మాటలు. నంబర్ 1, భారతదేశంలో అందరికంటే ముందు అమలు చేస్తామని మాట. రెండోది, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తా అన్నమాట. మూడోది, ఆర్డినెన్స్ తీసుకొస్తానన్నమాట. ఈ 3 మాటలకు కట్టుబడి ఉంటే మళ్ళీ మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ 3 మాటలకు కట్టుబడి ఉంటే మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం. ఇది 100% సాక్ష్యం. మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టినా వర్గీకరణ మీటింగ్లో పాల్గొన్నాడు.
మేము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ధర్నాలో పాల్గొన్నాడు. మేము హైదరాబాద్లో ధర్మయుద్ధ సభ పెడితే హైదరాబాద్ ధర్మయుద్ధ సభలో కూడా పాల్గొన్నాడు. ఎక్కడికి వచ్చినా వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడాడు. అట్లాంటి వ్యక్తే సీఎం అయిండు. సీఎం అయిన వెంటనే తను అసెంబ్లీలో మాట్లాడిండు. భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు మీద శాసనసభలో మొట్టమొదలు స్పందించేది కూడా రేవంత్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి స్పందించకముందు ముఖ్యంగా శాసనసభలో స్పందించాడు. మరి ఉద్యమ కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు అండగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి అయి అందరికంటే ముందు హామీ ఇచ్చిన వ్యక్తి అమలు చేస్తాడని ఎదురు చూస్తాం కదా. అట్లా మేము 2.5 నెలలు ఎదురు చూసాం. ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయనకు వ్యతిరేకమే ఇవ్వలే. ఆశతో ఎదురు చూసాం. ఎందుకంటే గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడు. అదే సమయంలో అందరికంటే ముందు చేస్తా అన్నాడు కాబట్టి ఆయనకు టైం ఇచ్చి తెచ్చుకుందాంలే అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడనే ఆయనను బ్రేక్లు వేశారు. రేవంత్ రెడ్డి గారు మరింత ముందుకెళ్లకుండా, స్పీడ్గా ముందుకెళ్లకుండా బ్రేక్లు వేశారు. ఆయన అన్న మాటకు విరుద్ధంగా కొంత మాలలు ఒత్తిడి తీసుకొచ్చేశారు. ఎగ్జాంపుల్, అందరికంటే ముందు అమలు చేస్తామన్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 2 కుటుంబాలు బలంగా ఉన్నాయి. ఒకటి మల్లు కుటుంబం, 2 వెంకటస్వామి కుటుంబం. ఒకరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఒకరేమో వాళ్ళ అన్న ఎంపీ ఉన్నారు. ఇక్కడ వెంకటస్వామి కుటుంబంలో 3 ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్నదమ్ములు, వాళ్ళ కొడుకు ఎంపీగా ఉన్నాడు. వీళ్ళకు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి ఉన్నాయి. వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడిండు, మీరు దాన్ని ఆపకుంటే మేము ఇబ్బంది పడతామని చెప్పి ఏదో రకంగా వాళ్ళకు ఉండబడే రాజకీయ పలుకుబడి ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి ఆయన మాల కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆ ఒత్తిడికి తనేం చేసిండు, తను బయటపడకుండా దాన్ని బయటపడలేడు. ఎందుకు పడలేదంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షుని హోదాలోనే. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినాక దాన్ని అమలు చేయొద్దని చెప్పి ఆయన నోటు నుంచి అనకుండా వెంటనే రంగం మీకు తీసుకొచ్చింది ఎవరిని? కేసీ వేణుగోపాల్ రంగం తీసుకొచ్చారు. కేసీ వేణుగోపాల్ గారు ఏం ప్రకటన చేశారు ఢిల్లీ నుంచి? ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు ముందుకు సాగద్దు, జాతీయ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందు అడిగేయద్దు, ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు. దేశంలో వాళ్ళకు ఉన్న ప్రభుత్వాలే 3, ఇది రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తాను అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తిస్తా అన్నాడు? అందరికంటే ముందు ఈయన చేస్తా అన్నాడు కాబట్టి. ఓకే, నేను కేసీ వేణుగోపాల్ గారిని అడుగుతున్నా దీని ద్వారా, అది మీ వ్యక్తిగత అభిప్రాయమా, అధిష్టానం నిర్ణయమా, మీ మాట? కానీ మీ ప్రభావం అయితే కనిపించింది ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమే కాకపోతే సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని మేము విశ్వసిస్తున్నాం. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ 75లో చేసింది కాంగ్రెస్, జైల్ సింగ్ ముఖ్యమంత్రిగా. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది 75లో జైల్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు, ఎస్సీ వర్గీకరణ చేశారు. సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే కదా. ఉషా మేరా కమిషన్ వేసింది యూపీఏ గవర్నమెంటే కదా. రాహుల్ గాంధీ గారు మన హైదరాబాదులో ఒక హోటల్లో ఎడిటర్స్ మీట్లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది, యూపీఏ పార్టీలన్నిటితో ఒప్పించి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు కదా. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన ఓపెన్ స్పీచ్ ఇచ్చిండు కదా. రాజశేఖర్ గారి కాలం నుంచి రేవంత్ రెడ్డి కాలం వరకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది కదా, డిక్లరేషన్ చేసింది కదా. రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న, నిన్నటి వరకు సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన సొంత రాష్ట్రం అని చెప్పబడుతున్న చట్టసభలకు వెళ్ళడానికి యూపీలో 2012లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి డిక్లరేషన్లో మొదటి పాయింట్లో పెట్టారు కదా. మరి తెలంగాణలోనే వర్గీకరణ విషయంలో ముందు అడిగేస్తుంటే జాతీయ కమిటీ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు ముందు అడిగేద్దనే మాట ఎందుకన్నారు? ఇవన్నీ జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే జాతీయ అధ్యక్షుడు చేవెళ్ళ డిక్లరేషన్ చేసిపోయాడా? జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీలో మేనిఫెస్టోలో పెట్టిందా? జాతీయ కమిటీ అధ్యక్షుడు హోదాలోనే మరి రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో మాట్లాడిండా? ఆమోదం లేకుండానే మాట్లాడిండా? అంటే ఏదో రకంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జాప్యం చేసి, ఆ జాప్యం జరిగినంత కాలం అందరికీ దక్కాల్సిన అవకాశాలు వాళ్ళు కొల్లగొట్టాలని ఒక కుట్ర చేస్తే, ఆ కుట్రలో ఈయన
తలొగ్గి అసెంబ్లీలో వచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటిది? మీ అందరూ తెలుసు. ముందు ఒక కమిటీ అన్నాడు, మేము కమిటీని స్వాగతించాంగా. ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ అన్నాడు, మేము కమిటీని స్వాగతించాం కదా. కమిటీ ఉండంగా మళ్ళీ కమిషన్ వేశారు కదా. పోనీ కమిషన్ కూడా మేము వ్యతిరేకించలేదు కదా. టెక్నికల్ ఏ ఇబ్బందులు రాకుండా అనే పేరుతో, టెక్నికల్గా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అనే పేరుతో మీరు మళ్ళీ కమిషన్ వేశారు కదా రిటైర్డ్ జడ్జితో. మేము స్వాగతించాం కదా. మరి కమిటీ వేసి కమిషన్ వేసి ఆ రిపోర్ట్ రాకముందే మీరు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేస్తుండ్రు? మీరు ఏ మాట ఇచ్చారు? గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. మరి మీరు ఏం చేశారు? కమిటీ వేసింది మీరే, కమిషన్ వేసింది మీరే. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తా అనే మాట కట్టుబడి లేకుండా, కమిటీ కమిషన్ రిపోర్ట్ రాకుండానే, వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు కదా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు కదా. ఇది మాటకు విరుద్ధమే కదా. నష్టపోయేది ఎవరు? మాలలు లబ్ధి పొందుతారు. మాదిగలతో పాటు మిగతా 57 కులాలు, మొత్తం 58 కులాలు నష్టపోతున్నాయి. అంటే తన మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఎందుకు పడ్డాడు? అంటే వాళ్ళ ఒత్తిడికి తలొగ్గినట్టే కదా. వాళ్ళ ఒత్తిడి తలొగ్గినట్టే కదా. మేము సూత్రరీత్యా కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్పలేం. సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమని చెప్పడానికి 10 ఆధారాలు ఉన్నాయి. కాంగ్రెస్ వ్యతిరేకమని చెప్పడానికి వీలు లేదు. కానీ అదే కాంగ్రెస్లోనే పలుకుబడి గల వర్గం మాల వర్గందే. మాదిగలకే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి పలుకుబడి. ఇంకా మిగతా మా 57 కులాలకి ఎక్కడుంటాయి? మాదిగలకు తెలంగాణలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అతిపెద్ద జనాభా గల మాదిగలకే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండదు. సాక్ష్యం ఏంటిది? మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు కనీసం 3 స్థానాలు ఒకటి కూడా ఇవ్వలేదు కదా. ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఓడిపోయే కాడ కూడా 4లో మాదిగలకు ఒకటి ఇవ్వలేదు కదా. ఆడ జనరల్ సీట్ కూడా మళ్ళీ కొప్పుల రాజు అంటే నెల్లూరులో తెచ్చుకున్నాడు కదా. అక్కడ 5, ఇక్కడ 3, 8లో ఒకటి మాదిగలకు లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళ పలుకుబడి ఎక్కడ ఉన్నదో మనం చెప్పుకోవచ్చు. మీ సోదరుడిగా నేను చెప్తున్నా, నేను కాంగ్రెస్లో వాళ్ళ పలుకుబడి ఇప్పటి నుంచి కాదు, నేను పుట్టక ముందు స్టార్ట్ అయింది, ఇప్పటికీ కొనసాగుతుంది. 3 ఆధారాలు చెప్తాను నేను. 3 ఆధారాలు చెప్తా. ఈ దేశంలో దళిత వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి చేయాలనుకున్నది. మొదటి ముఖ్యమంత్రిని మాలని చేసింది కదా దామోదర సంజయ్, అప్పటి నేను పుట్టలే. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ అధ్యక్షుని ఒక దళితుని చేయాలనుకున్నది, అది కూడా దామోదర సంజయ్నే చేసింది కదా. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటకలో మాల అని చెప్పబడుతున్నది కదా. అంటే వాళ్ళ పలుకుబడి అక్కడి నుంచి ఉన్నది కదా. యూపీఏ గవర్నమెంట్ నడిచినప్పుడు వర్గీకరణ మీద ఒక అడుగు కూడా ముందుకు వెళ్లకుండా వీళ్ళు ఆపగలిగినారు. కమిషన్ వేసింది వాళ్ళే. కమిషన్ రిపోర్ట్ మాకు అనుకూలంగా వచ్చినాక దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఆపగలిగినారు. ఎగ్జాంపుల్, కనీసం సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి ఒక అఫిడవిట్ ఇవ్వమన్నాం, అఫిడవిట్ ఇవ్వకుండా ఆపినరు. ఎవరు ఆపినరు? యూపీఏ గవర్నమెంట్లో 3 నడిపినరు. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆడ సలహాదారుడు కొప్పుల రాజు మాలైపోయాడు. రాహుల్ గాంధీ యువనేతగా ఆయనకు సలహాదారుడు రాజశేఖర్ ఐఏఎస్ మాలైపోయాడు. ప్రధానమంత్రి కార్యాలయంలో కాంతారావు అనే మాలైన ఐఏఎస్ అధికారి సెక్రటరీ అయిపోయాడు. ఈ దేశాన్ని 3 నడిపితే 3 దగ్గర సలహాదారులు వీళ్ళు అయిపోయినారు. క్యాబినెట్ మంత్రులు వాళ్ళు అయిపోయినారు. దేశంలో చక్రం తిప్పే కాడ వెంకటస్వామి గారు ఉన్నారు. నిన్న ఒక చింతమోహన్ అనేటైనా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒక ప్రకటన చేశాడు, వర్గీకరణ చేస్తానట దేశం 2గా విడిపోతుందట. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారో అర్థం చేసుకుంటారు. వర్గీకరణ చేస్తే దేశమే 2గా విడిపోతుందనే స్థాయికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పలుకుబడి కాంగ్రెస్లో ఉన్నది కదా. మీ అన్నగా మీ సోదరుడు చెప్తున్నా, టీడీపీలో మాలలు లేరా? చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయలేదా? బీజేపీలో మాలలు లేరా? గౌరవ నరేంద్ర మోడీ గారు అఫిడవిట్ ఇచ్చే కాడ మాలలకు తలొగ్గాను ఆపిండా? మరి కాంగ్రెస్లో మాలలు శాసిస్తే వీళ్ళు పడి ఉంటారు కదా. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గే కదా ఇప్పుడు నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండా ఉద్యోగాలు భర్తీ చేసింది, ఇంకా భర్తీ చేస్తామంటుండ్రు కదా. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకవైపు మాదిగలు కండ్ల ముందు నష్టపోతుండ్రు, మా 57 కులాలు మళ్ళీ కండ్ల ముందు నష్టపోతున్నాయి. బాధ ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా అది అమలు కాకుండా 4 నెలలు 25 రోజులు గడిచిపోయింది కదా. ఒక విషయం గుర్తు చేస్తున్నా, 2004లో సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందున ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసింది అనుకుందాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లోనే రద్దు చేయించుకున్నారు వీళ్ళు. సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ కాబట్టి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను తప్పుపట్టింది. అంటే టెక్నికల్గా రాష్ట్రాలకు అధికారులు తప్పుపట్టింది కాబట్టి చంద్రబాబు తీసుకున్న ఒక చట్టాన్ని వెంటనే రద్దు చేయమంటే
24 గంటల్లో రద్దు చేశారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వస్తున్నామో 24 గంటల్లో ఆ వర్గీకరణ వ్యతిరేక తీర్పును అమలు చేసుకొని వర్గీకరణ రద్దు చేశారు. అదే సుప్రీంకోర్టు అంతకంటే అత్యున్నత ధర్మాసనము వర్గీకరణ కరెక్టే అంటే దాన్ని మాత్రం అమలు కాకుండా అడ్డుపడుతుండ్రు. వాళ్ళు ఎంత పలుకుబడి. 2004లో కాంగ్రెసే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు రాజశేఖర్ గారు. అంటే రాజశేఖర్ గారి కాలంలో వర్గీకరణ వ్యతిరేక తీర్పును వర్గీకరణ వ్యతిరేకతను వెంటనే అమలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెసే. మరి ఇక్కడ మాత్రం 4 నెలల 25 రోజులు గడిచిపోతున్నది, అనుకూలమైన తీర్పును అమలు చేస్తలేరు. మరి అప్పుడు రద్దు చేయించింది ఎవరు? కాంగ్రెస్లో మాలలే. తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, దాన్ని రద్దు చేయండి, వర్గీకరణ రద్దు చేయండి, రద్దు చేయించుకున్నారు. ఇప్పుడు తీర్పు మాదిగలకు అనుకూలంగా వస్తే ఖచ్చితంగా మేము దాన్ని ఆమోదించము, దాన్ని అమలు చేయొద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఇది వాళ్ళు శాసించకాడున్నట్టే కదా. కాబట్టి అత్యంత శక్తివంతమైన వర్గం వాళ్ళు మాదిగలు. కానీ మా 57 కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ మాదిగల్లో కొంత గొంతు ఉండవచ్చు, మాదిగల్లో కొంత శక్తి ఉండవచ్చు, మాట్లాడడానికి కొంత జనం ఉండవచ్చు. మిగతా 57 కులాల పరిస్థితి అది కూడా లేదు కదా. ఇది వాస్తవమే కదా. అందరికైతే న్యాయం జరగాలి కదా. మా జనాభా కంటే మేము మించి కోరుతున్నామా? ఇన్నాళ్ళు మీరు అందరి జనాభా కంటే మించి మీరు తీసుకున్నారు. అందరి జనాభాకు తగ్గాల్సిన అవకాశాలు మీరే తీసుకుంటారని రుజువు అవుతున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళ పలుకుబడిని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకించే రోడ్డు మీదకి వచ్చే కుటుంబం పరిస్థితి ఎట్లున్నదంటే, తెలంగాణను అడ్డుకోవడానికి లాస్ట్ పాత్ర ఎట్లయితే లగడపాటిచ్చి అడ్డుపడ్డాడో ఇప్పుడు వెంకటస్వామి కొడుకు అడ్డం పడతాను. తెలంగాణను అడ్డుకోవడానికి లగడపాటి పాత్ర మన అందరికీ మనసులో ఉన్నదా లేదా? మనందరికీ తెలుసు. డిసెంబర్ 9, 2009 తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రకటన వచ్చింది. అప్పుడు మనం నేను జయశంకర్ గారు నిమ్మరసం ఇచ్చా కేసీఆర్ గారికి వదిలిపెడదాం. ఆ ప్రకటనను మళ్ళీ వెనుకకు నెట్టేసింది డిసెంబర్ 23. అంటే మనకు అనుకూలంగా ప్రకటన వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ వెనుకకు నెట్టేసే పాత్ర పోషించింది సీమాంధ్రలో ఒక కృత్రిమ ఉద్యమం వచ్చి లేచారు. డిసెంబర్ 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకకు పోయిన కానుంచి మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ తెలంగాణ వచ్చేంతవరకు మళ్ళీ 4 ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడే 1000 మంది పైగా చనిపోయింది పిల్లలు. అంటే తెలంగాణకు అనుకూలంగా ప్రకటనను కూడా వెనుకకు నెట్టేసిన శక్తి వాళ్ళకు ఉన్నది కదా. అప్పుడు అంటే రాజకీయ శక్తి, ఆర్థిక శక్తి వాళ్ళకు ఉన్నదా లేదా? మనకు అనుకూలంగా పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనుకకు నెట్టేశారు లేదా? 15 రోజులు తిరగకముందే డిసెంబర్ 9, డిసెంబర్ 23 అంటే 2 వారాల్లోనే మొదటి ప్రకటనను అదే పార్లమెంట్లో వెనుకకు నెట్టేశారు. ఆ శక్తి వాళ్ళకు ఉన్నది కదా, ఆర్థిక రాజకీయ శక్తి. దానివల్ల 4 ఏళ్ళు జాప్యం జరిగింది కదా. ఆ జాప్యం వల్ల పిల్లలు 1000 మంది ప్రాణాలు కోల్పోయింది కదా. సేమ్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, అనుకూలంగా వచ్చిన తర్వాత దీన్ని అమలు కాకుండా అడ్డుకోవడానికి అదే రాజకీయ ఆర్థిక శక్తి అడ్డం పడుతుంది మాకు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర రాజకీయ పెట్టుబడిదారు వర్గం ఎట్లయితే అడ్డం పడ్డదో, దానివల్ల 4 ఏళ్ళు గ్యాప్ వస్తే ఎంతైతే త్యాగాలు జరిగినాయో ఇక్కడ వర్గీకరణ అడ్డుకోవడానికి అదే కుటుంబం అడ్డం పడుతుంది. అట్లాంటి పరిస్థితి. లగడబాటి పారిశ్రామికవేత్తే, వివేక్ కుటుంబం పారిశ్రామికవేత్త కుటుంబమే. లగడబాటి రాజకీయ నాయకుడు చట్టసభలు ఉన్నోడే, ఇప్పుడు వివేక్ కూడా చట్టసభలు ఉన్నది. ఓకే, వాళ్ళకు మాకు తేడేంటిది? వాళ్ళు ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఉన్నాయి. వాళ్లకు ఏకకాలంలో 3 చట్టసభలో పదవులు ఉన్నాయి. భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు ఏకకాలంలో పొందేంత శక్తి కాంగ్రెస్లో 3కే ఉన్నది. అది ఒకరి సోనియా గాంధీ కుటుంబం అయితే, 2 మాల కుటుంబాలే. మళ్ళా భారతదేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 పదవులు పొందేంత శక్తి ఎవరికి ఉన్నదంటే వాళ్ళకే ఉన్నది, సోనియా గాంధీ కుటుంబంతో. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. అసలు వాళ్ళ తీర్మానం ఒకటి ఉన్నది, మీ దృష్టికి తీసుకొస్తాను. రాజస్థాన్లో ఒక తీర్మానం చేశారు వాళ్ళ జాతీయ కమిటీ CWC. ఏం తీర్మానం చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలో ఒకరికే చట్టసభలో 10 ఉండాలి అని చెప్పి దాన్ని వాళ్ళే ఉల్లంఘించిండ్రు. వాళ్ళ కుటుంబం కోసం అనుకుందాం. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. వాళ్ళ తీర్మానం ఏంటిది? వాళ్ళ తీర్మానం ఒక కుటుంబంలో ఒకరికే 10. జరిగింది ఏంటిది? అది మాకు వర్తించదని వాళ్ళు చెప్పుకున్నారు. అందరికి వర్తించాలి కానీ మాకు కాదని చెప్పుకున్నారు. 3 తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అట్లా ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి మళ్ళీ దేశంలో కాంగ్రెస్లో మాలలకే ఉన్నది. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కాదు జాతీయ స్థాయికి, ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు.
వాళ్ళ కొడుకు ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంట్లో మంత్రి, వాళ్ళ అల్లుడు బిడ్డనిచ్చిన భర్త, వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, ముగ్గురు ఉన్నారు. ఓకే, మళ్ళీ ఇదే తెలంగాణకు వస్తే మన మాలలోనే ముగ్గురు ఉంటారు. సహజంగా కాంగ్రెస్ అంటే రెడ్ల ఆధిపత్యం ఉన్నది అంటారు, సహజమే. మొదటి నుంచి కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు అంటే ఎవరు ఉంటారంటే ఎక్కువ మంది లెక్క అంతా పెట్టుకుంటే ఓ పివి నరసింహారావు, జలగంగారావు తప్పితే మిగతా అంతా మా నరసన్నోళ్ళది వస్తుంది కథ. ఓకే, నేనంటే కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రకులాల్లో రెడ్ల ఆధిపత్యం అనే మాట అందరం ఒప్పుకుంటాం. కానీ ఆ రెడ్లు కూడా ఏకకాలంలో 2 పదవుల కంటే దాటలే, 3 రాలే. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఇద్దరు, జానారెడ్డి ఇద్దరు కొడుకులు, ఒకరు ఎమ్మెల్యే ఒక ఎంపీ, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు. ఏకకాలంలో ఇద్దరు పొందే కాడికి వచ్చిన కుటుంబాలు, కానీ మూడోది వచ్చిందా ఇప్పుడు రాలే. ఆ 2 మాలలు కూడా పొందగలుగుతారు, కానీ రెడ్లు పొందింది కూడా మాలలు పొందగలుగుతారు. మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి ఇద్దరు పొందినరా లేదా? కానీ 3 పదవులు ఏకకాలంలో రెడ్లకు ఉన్నాయి, ఇప్పుడేమన్నా లేవు, కానీ మాలలకు ఉన్నాయి. ఓకే, బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి కొడుకేగా. చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? వెంకటస్వామి కొడుకేగా. పెద్దపల్లి ఎంపీ ఎవరు? ఈయన కొడుకేగా. అంటే ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీలో 3 పదవులు పొందేంత శక్తి వాళ్ళకు ఉన్నది. నేను భారతదేశంలో 20 రాష్ట్రాలకు పైగా తిరిగి వస్తున్న వర్గీకరణ అంశం మీద. దళిత వర్గాల నుంచి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్త కుటుంబం స్థాయికి ఎదిగింది ఆ కుటుంబమే. వాళ్ళకు తెలంగాణలో వ్యాపారాలనే భూములు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలనే భూములు ఉన్నాయి, దక్షిణాదిలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో వాళ్ళకు వ్యాపార సంస్థలు ఉన్నాయి. అంటే ఒక దళిత కుటుంబం 1,00,000 కోట్లకు పైగా ఎదిగిన కుటుంబం ఏదైనా ఉంటే వ్యాపార సంస్థలు ఉన్న కుటుంబం ఆ కుటుంబమే. మూడోది, ప్రధాన మీడియా దేశంలో దళితుల చేతులు ఎక్కడ లేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రధాన మీడియా దేశంలో దళిత వర్గాల నుంచి ఎవరికి లేదు. కానీ V6 వెలుగు ప్రధాన మీడియా కదా, మరి V6 వెలుగు ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరి వాళ్ళ చేతులు ఉన్నది. అంటే భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం అది. భారతదేశంలోనే దళిత వర్గాల నుంచి ఎదిగిన 1,00,000 కోట్ల రూపాయల సంపాదన గల కుటుంబం అది. భారతదేశంలోనే సొంత మీడియాని శక్తివంతంగా నడుపుకునేంత కుటుంబం అది. మాకు అందులో ఏమన్నా ఉన్నాయా? ఉంటే మేము ఉద్యమం వచ్చేదా? ఉద్యమం నిలబడేదా? లేదు. ఇట్లాంటి సమయంలో మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమే. కానీ ఏ పార్టీలో లేనంత కాంగ్రెస్లో మాలలు పలుకుబడే మాత్రమే, కాంగ్రెస్లోనే మాలలు పలుకుబడి ఉంటాయి. ఆ పలుకుబడికి తలొగ్గడం వల్లనే జాప్యం జరుగుతుంది. 3 కారణాలు. సుప్రీంకోర్టులో ఆనాడు అఫిడవిట్ ఇవ్వకపోవడానికి కారణం యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ ఒత్తిడే. ఆనాడు తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టద్దని అడ్డం పడ్డది వీళ్ళే. ఆనాడు 2004 తీర్పు ప్రకారం రాష్ట్రాలకు అధికారం లేదు, పార్లమెంట్కు ఉన్నది అన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డం పడ్డది వాళ్ళే కదా. ఈ 20 ఏళ్ళు మేము చెలో ఢిల్లీ ఎందుకు పిలుపునిచ్చాం? మరి మేము పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెలో ఢిల్లీ ఇచ్చాం. ఎందుకంటే అప్పటి తీర్పు ప్రకారం 2004 తీర్పు ప్రకారం, అప్పటి తీర్పు ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టమని మేము పోరాటం చేశాం. మరి మాలమోహనాడు పార్లమెంట్లో బిల్లు పెట్టద్దని కదా ఢిల్లీలో ఉద్యమాలు చేసింది. మా ప్రాణం ఉండగా పార్లమెంట్లో బిల్లు రానియమని చెప్పి హర్షకుమార్ ప్రకటన చేశాడు కదా. వెంకటస్వామి రింగు తిప్పిండు కదా, వివేక్ అడ్డం పడ్డాడు కదా, చింతమోహన్ అడ్డం పడ్డాడు కదా, జేడీసీలం అడ్డం పడ్డాడు కదా ఆ రోజుల్లో. అంటే పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డం పడ్డది వాళ్ళే, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కాకుండా అడ్డం పడ్డది వాళ్ళే. మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇప్పుడు అడ్డం పడుతున్నది వాళ్ళే. ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలమని ఆధారాలనే కానీ ఏ పార్టీలో లేనంత పలుకుబడి ప్రభుత్వాలను శాసించే కాడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లున్నదంటే, ఆయన వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటాడు, కానీ ఒక అడుగు కూడా ముందుకెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఆ స్థాయిలో శాసిస్తున్నారు. మాలలనేసి కూడా మీద తీసుకొస్తూ ఈ నేపథ్యంలోనే మాదిగల ఆవేదన, మిగతా 57 కులాల ఆవేదన, లక్షల డప్పుల గుండె చప్పులనే పేరుతో అన్ని వర్గాల మద్దతు ఉన్నది కాబట్టి కోట్ల మంది ఆకాంక్షలు అనే పేరుతో ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమం అనేది వర్గీకరణ తక్షణం అమలు చేయించుకోవడం అనే ఒక డిమాండ్ తోటి తప్ప ఇంకోటి కాదు. పోరాటం చేసి సాధించింది కూడా అమలు కాకుండా అడ్డం పడతాడు. మళ్ళీ చెప్తున్నా, 2004లో వర్గీకరణ రద్దు అయినప్పుడు నవంబర్ 5 రద్దు అవుతే వెంటనే రద్దు చేయమని డిమాండ్ చేశారు. ఇప్పుడు 2024లో వర్గీకరణకు అనుకూల తీర్పు వస్తే దాన్ని అమలు చేద్దాం అంటాను. ఆనాటి తీర్పును 24 గంటలు అమలు చేయించుకున్నారు. ఈనాటి తీర్పును 4 నెలలు గడిచినా అమలు చేద్దాన్ని ఒత్తిడి పెడుతున్నారు. ఎంత తొండేట, మన గ్రామాల్లో తొండేట అంటారు ఇదంతా కదా.
అప్పుడేమో పార్లమెంట్లో బిల్లు పెట్టమని మేము పోతే బిల్లు పెట్టద్దని అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు స్టేట్కే పవర్ అనేది పార్లమెంట్కి సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ అయిపోయేదాం అంటారు. మళ్ళీ అడ్డం పడేది వాళ్ళే, అడ్డుకునేది వాళ్ళే. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని నేను నా మాల సోదరులకు అప్పీల్ చేస్తున్నా. అడ్డుకునేటోళ్ళను వాళ్ళ దగ్గర మేము ఏనాడు రాజుపడం. అడ్డుకుంటామని ఎంతమంది పలుకుబడి ఉన్న వాళ్ళు మాట్లాడినా మేము ఎదుర్కొంటాం. ఎందుకు ఎదుర్కోవాలంటే ధర్మం మా వైపు ఉన్నది. వాళ్ళకు ఆర్థిక పలుకుబడి, రాజకీయ పలుకుబడి, మీడియా వాళ్ళకు ఉంటే ఉండవచ్చు. ధర్మం ఇటువైపు ఉన్నది, సమాజం ఇటువైపు ఉన్నది. తెలంగాణ అడ్డుకోవడానికి సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం, రాజకీయ పలుకుబడిదారు వర్గం అడ్డం పడే ప్రయత్నం చేసింది. అంతిమంగా తెలంగాణ ఆపిందా? వర్గీకరణ రేపు ఆపుతారా? కాకపోతే ఈలోపు జరిగే నష్టం జరుగుతుంది. ఆనాడు ఆపడం వల్ల ప్రాణాలు పోయినాయి, ఈనాడు ఆపుతుంటే మా ఉద్యోగాలు పోతున్నాయి. అంతే. ఆనాడు మన ప్రాణాలు పోయినాయి. ఒక 4 ఏళ్ళు ఆపితే 4 ఏళ్ళలో కదా ఎక్కువ మంది చనిపోయింది. ఇప్పుడు ఈ 4 నెలల్లో మా ఉద్యోగులు పోతలేవు. ఆనాడు ప్రాణాలు ఎందుకు పోయినాయి? ఇక తెలంగాణ రాదేమోనని చెప్పి డౌట్ పడ్డ ప్రతిసారి, ఆత్మస్థైర్యం కోల్పోయిన ప్రతిసారి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఒక జరిగింది ఏంటంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము ఇప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోలేదు కాబట్టి ఆత్మహత్యలోకి వెళ్ళలే. మేము ఆనాడు అడ్డం పడ్డ ప్రతిసారి ఆవేదన పెరిగిన యువతలో, నిరాశ నిస్పృహలు వచ్చిన సందర్భంలో ఇక రాదేమోనని చెప్పి ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఆకాంక్షను ఉన్నదే కానీ మేము ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళలేదు కాబట్టి, ఆత్మస్థైర్యం కోల్పోలేదు కాబట్టి ఇక్కడ ఆత్మహత్యల వైపు ఎంఆర్పిఎస్ ఉద్యమం మా కార్యకర్తలు ఎక్కడ మేము పోనీయవలేదు. ఇది మీకు అందముందు సత్యం. ఆత్మస్థైర్యంతో ఉద్యమం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. కానీ మా ఉద్యోగాలు పోతున్నాయి కదా. ఆనాడు ప్రాణాలు పోయినాయి, ఈనాడు ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు 11,000 టీచర్ పోస్టులో 1,650 టీచర్ పోస్టులు ఎస్సీలు ఉన్నాయి. అందులో 70-75% మిగిలిన 58 మాదిగలతో పాటు 57 కులాలకు రావాలి. వాళ్ళకి 25% రావాలి. 25% రావాల్సిన వాళ్ళు 75% తీసుకున్నారుగా మొన్న టీచర్ పోస్టుల భర్తీ కాడ. అంటే అర్థమైంది, అందరు అవకాశాలు వాళ్ళు కొల్లగొట్టినట్టే కదా. అంటే మా ప్రాణాలు పోతలేవు, పోడగొట్టుకోము మేము. ఎందుకంటే మేము ఆత్మస్థైర్యం కోల్పోతే కదా ఆత్మహత్యల వైపు వెళ్ళేది. మేము అది లేం. కానీ ఉద్యోగాలు పోతున్నాయి మా కళ్ళ ముందే. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మా ఉద్యోగాలు పోతుంటే మేము చూస్తూ ఊరుకోలేము కదా. ఆ చూస్తూ ఊరుకోలేమని చెప్పి మేము అన్న రోడ్లెక్కి వేరే తిరుగు చేస్తున్నామా? మీరు చూడండి, ఇప్పుడు మొన్న పరేడ్ గ్రౌండ్లో ఏం మీటింగ్ పెట్టిండ్రు? ఆ మీటింగ్ పేరేంటిది? మాలల సింహగర్జన. మరి సింహాల మధ్యలో మేము అది జింకలు అనుకుందాం. ఇంకా సింహాల మధ్యలో జింకలు ఎట్లా కలిసి ఉంటాయి? ఇప్పుడు ఐక్యత అంటాండ్రు, మళ్ళీ వాళ్ళే సింహాలు అంటాండ్రు. ఇక సింహాలనే మాలలతో జింకలనే మాదిగలు మిగతా 57 కులాలు ఎట్లా కలిసి ఉంటాయి, ఎట్లా బతుకుతాయి? నంబర్ 1. డప్పు ప్రమాదమా, బర్షల్ ప్రమాదమా? డప్పు ఒక విలేకర పాత్ర పోషించింది సమాజానికి. డప్పు ఆనంద గడియల్లోనూ బాధాకరమ గడియల్లోనూ డప్పు తమ పాత్ర పోషించింది, సమాజానికి సేవ చేసింది. మేము డప్పుతో మా ఆవేదన చాటాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టడానికి ఇంకో పేరు పెట్టిండ్రు, 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అని. 1,00,000 బరిసెలు 1,00,000 కర్రలు అని చెప్పి మా ఆకాంక్ష చాటడానికి మా గొంతు సరిపోతలేదు, మా డప్పు ద్వారానన్నా ప్రపంచానికి ఆవేదన చాటాలని చెప్పి సమాజానికి ఉపయోగపడే డప్పునే మళ్ళీ ఉద్యమానికి మలుస్తున్నాం. కానీ వాళ్ళకి ఇక ఎవరి మద్దతు లేదు కాబట్టి ఇక కర్రలను బాకులు తీసుకొస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళకి మద్దతు ఎవరు లేరు. ఎట్లాగో అంటే విచక్షణ కోల్పోతుండ్రు వాళ్ళు. మేము విచక్షణ నిన్నడు కోల్పోలేము. నా పాత్రికా మిత్రులారా, ఒక్కసారి చూడండి, ఎప్పుడన్నా ఈ 30 ఏళ్ళలో అసలు అన్యాయం గురైంది మేమే కదా. ఆవేదన మాకే ఉన్నది కదా, సాధించుకునే పట్టుదల మాకే ఉన్నది కదా. ఎప్పుడన్నా వేదికల మీద తొడలు కొట్టామా? వాళ్ళు తొడలు కొడుతుండ్రు కదా. ఎప్పుడన్నా మీసాలు దువ్వామా? వాళ్ళు మీసాలు దూతుండ్రు కదా. వర్గీకరణ అడ్డుకునేటోళ్ళను తొక్కుకుంటూ పోతామని ఎప్పుడన్నా అన్నమా? కానీ వర్గీకరణ అడుగుతే తొక్కుకుంటూ పోతామని వాళ్ళు అంటారు కదా. మొన్న గోదావరి ఖండ్లో ఒక మాల మహానాడు జాతీయ నాయకుడు అనే పేరుతో మందకృష్ణను త్వరలోనే రాళ్లతో కొట్టి చంపి రోజు దగ్గరకు వస్తుందని చెప్పి ప్రకటన చేశాడు కదా. అక్కడక్కడ కేసులు పడుతున్నాయి కదా. అంటే వాళ్ళు ఎటువైపోతారు? విచక్షణ కోల్పోతా అంటారు. విచక్షణ కోల్పోయి మీసాలు దూతుండ్రు, తొడలు కొడుతుండ్రు, తొక్కుకుంటూ పోతాం అంటారు, అవసరంటే చంపుతామంటారు. ఇక ఉద్యమాన్ని నిలబెట్టాల్సింది, కాపాడాల్సింది, దాన్ని విజయం వైపు నడిపించి మాదిగా మా 57 కులాల బిడ్డలకు భవిష్యత్తునివ్వాల్సింది
టీయూడబ్ల్యూజే అనే విషయం కూడా మీద తీసుకొస్తున్నాను. దానికి ఆ పాత్ర పోషించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నగారు. ఇప్పుడు చాలా స్పష్టంగా వారి ఉద్యమ కార్యాచరణని కృష్ణన్న మీకు వివరించారు. ఎక్కడ బహుశా ఎలాంటి సందేహం కూడా మిగిల్చలే. ఏదైనా క్వశ్చన్ అడుగుదామని ఇప్పుడు ఏం అడగాలనే సందిగ్ధంలో మా వాళ్ళు ఉన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం కొంచెం ఊపందుకుంది. మందకృష్ణ మాదిగ గారు నిర్వహిస్తున్న ఉద్యమానికి బాగా ఆదరణ పెరుగుతుంది అనడానికి ఈ 3 నెలలలో మేము గమనించింది ఏంటంటే, గత మీట్ ద ప్రెస్లో 4 కెమెరాలు 30 మంది జర్నలిస్టులు వచ్చారు. ఇవాళ 22 కెమెరాలు 45 మంది జర్నలిస్టులు హాజరయ్యారు ఈ మీటింగ్కి. అంటే వారికి ఉద్యమం కూడా ఆ స్థాయిలో వెళ్తున్నందునే వాళ్ళ మీడియా కూడా వారి వెనుక ఉందనడానికి వాళ్ళ మీట్ ద ప్రెస్ నిదర్శనంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్కి మనము స్టార్ట్ చేద్దాం. ముందుగా మీకు మైక్ ఇస్తారు. మీ పేరు చెప్పి, మీ ఆర్గనైజేషన్ పేరు చెప్పి స్టార్ట్ చేయాలని విజ్ఞప్తి. దయచేసి కొంతమంది మిత్రులు మాటకు ఫోన్లు తీస్తున్నారు, ఆ కెమెరాలకు అడ్డంగా పోతున్నారు. వాళ్ళందరూ లైవ్లు పెట్టుకున్నారు మీడియా వాళ్ళు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఫోన్ రాగానే మీరు ఫోన్లు పనిచేయండి కొద్దిసేపు, లేదు అంటే బయటికి వెళ్ళి అక్కడ నిలబడండి, అక్కడ నుండి గమనించండి. కెమెరాలకు అడ్డం మాత్రం పోకండి. మైక్ అక్కడ కింది వంశీ, నువ్వు అక్కడ మైక్ తీసుకో. ఇక్కడ వాళ్ళు ఆ డోర్ పెట్టేసే వంశీ, ఆ డోర్ పెట్టేవను పైకి వెళ్ళి. చెప్పండి అన్న. నా పేరు మధు, ఆర్టీవీ నుంచి. ముందుగా కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ. తర్వాత మీరు అంటే మేము చూసినటువంటి దాంట్లో జర్నలిస్ట్గా 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం. చూసిన దాంట్లో మాదిగ అనేటువంటి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడేటువంటి సందర్భంలో దాన్ని ఒక టైటిల్ కార్డ్గా చేసిరు మీ పేరుతోటి. దాంతో చాలామంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో శర్మ, వెలమ, రావు, రెడ్డి అనేటువంటి దానికి ట్యాగ్ లైన్ కనిపిస్తూ ఉండే గొప్పగా. సో దాన్ని తీసుకొచ్చిరు, అది అభినందిస్తూ ఉన్నా. దాంతోపాటు ఇక క్వశ్చన్లోకి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిక్యం ఉందంటారు, రేవంత్ రెడ్డిని అడ్డుకుంటున్నారు అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా మీ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. మందకృష్ణ మాదిగా నాకు చెప్పేటువంటి పరిస్థితి లేదు, ఆయన చెప్పుకోవాల్సిన పార్టీకి చెప్పుకోవాలి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వర్గీకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఇంకొకటి, ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయబోతా ఉన్నారు? 1,00,000 డప్పులు, 1000 గొంతులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురానున్నారు ప్రభుత్వాలపైన, పార్టీలపైన? ఏం చేయబోతా ఉన్నారు? ఆయన వేసిన ప్రశ్నలోనే జవాబు కూడా ఉన్నది. ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆ మాట అన్నది గాంధీ భవన్ సందర్భంగా. ఆయన ముఖ్యమంత్రి కాకముందు గాంధీ భవన్లో నేను మాట్లాడినప్పుడు సరైన ఆన్సర్ రానప్పుడు నేను గట్టిగా అక్కడనే గాంధీ భవన్లో నిలదీస్తే ఆయన దాన్ని తట్టుకోలేక మాకు చెప్పేది ఏమున్నది, బీజేపీ నాయకత్వానికి చెప్పుకో అన్నాడు. ఆ తర్వాత నేను నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చా, చెప్పుకున్నాంగా, క్లియర్ అయిపోయింది. మళ్ళీ రెండో మాట మీరే చెప్పారు కదా, మాకు చెప్పేది ఏం లేదు, మా పార్టీ మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలమని చెప్పి అదే అమలు చేయమంటున్నా. ఎందుకు జాప్యం జరుగుతుంది మరి? బీజేపీకే చెప్పుకోమన్నాడు, నేను బీజేపీకి చెప్పుకున్నా, గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చాను. అప్పటి వరకు తీసుకురాలేదా మరి నేను? గాంధీ భవన్లో ఆ అంశం ఉత్పన్నమయ్యేంత వరకు అప్పటి వరకు గౌరవ నరేంద్ర మోడీ గారు రాలేదు కదా, ఎన్నికలకు ముందు కదా. అసెంబ్లీ ఎన్నికల ముందు గాంధీ భవన్ విషయం మీరు చెప్పారు. ఓకే, సుప్రీంకోర్టులో విచారణ జరగాలంటే కేంద్రం సపోర్ట్ కావాలి కాబట్టి కేంద్రం దగ్గరికి వెళ్ళాం, పిలిపించాం, మాట్లాడాం. కేంద్రం ఏదో వర్గీకరణ మీద అఫిడవిట్ ఇచ్చింది, అది జరిగింది. మరి మీరే చెప్పారు కదా, మాకు చెప్పేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం అని చెప్పి. ఇప్పుడు ఎన్నికల ముందు నువ్వు గదే అన్నావు, ముఖ్యమంత్రి గదే అన్నావు. మరి ఎందుకు అమలు జరుగుతలేదు? నువ్వు అసెంబ్లీ ఇచ్చిన మాట ఎందుకు తప్పుకున్నావు? ఇది చెప్పండి అంతే. అసెంబ్లీలో గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాం అన్నవా లేదా? అందరికంటే ముందు దేశంలో తెలంగాణలో అమలు చేస్తామన్నావా లేదా? ఈ రెండు ఎందుకు అమలు కాలేకపోయినాయి? అమల్లో 1 నెల జాప్యమైన ఉద్యోగాలు వర్గీకరణ కూడా ఎట్లా భర్తీ చేస్తున్నావు? ఎవరు ఒత్తిడి? మీరే చెప్పండి. ఏ ఒత్తిడి లేని ఆ క్షణంలో నువ్వు మాట్లాడినావు కదా, ఆ మాటలకు విలువనీయకుండా వెనకపోవడానికి ఏ ఒత్తిడి పనిచేసింది? జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత కదా ఇది అంతా పెండింగ్లో పడ్డాయి. ఒత్తిడి వాళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడికి తలుగుతున్నట్టే కదా.
ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టులో. మరి 2004 ఇవ్వలేదు కదా. ఆనాడు రిపోర్ట్ ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టొద్దని అడ్డం పడ్డది వీళ్ళే కదా. వాళ్ళ మాటకి విలువనిచ్చారు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును మేము ఆమోదించమని ఒకవైపు వీళ్ళు మాట్లాడుతున్నారో లేదా. తీర్పుని ఆమోదించమన్నప్పుడు వర్గీకరణ వ్యతిరేకించినట్టే కదా. మరి వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళ పట్ల ఏం చర్య తీసుకున్నారు? నేను ఒక మాట అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని శాసిస్తున్నారు అని అనుకుంటున్నాం మేము. మా జోలికి నువ్వు వస్తే నీ పదవి పోతుంది అనే స్థాయికి వాళ్ళు ఎదిగారు. లేకపోతే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కేంద్ర మంత్రిగా పనిచేసిన సర్వే సత్యనారాయణ గారు ఏదో ఎవరి మీద ఒక మాట జారిందంట. ఎప్పుడో ఎవరో ఒకరి మీద మాట జారిందంట. 48 గంటల్లోనే సస్పెండ్ చేశారు కదా ఆయనను. కాంగ్రెస్ పార్టీలో మాట పెరిగి ఒక మాట ఎవరి మీదనో జారిండని కేంద్ర మాజీ మంత్రి హోదాలో ఉన్న అతన్ని నువ్వు పార్టీని సస్పెండ్ చేశావు కదా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉండబడే మా బక్క జడ్సన్ ఏదో అన్నాడని చెప్పి వరంగల్ అతను ఆయనను సస్పెండ్ చేశారు కదా. మాదిగోళ్ళు ఇద్దరిని. ఒక ఆయన సీనియర్ కార్యకర్త నాయకుడు, ఒక ఆయన కేంద్ర మంత్రి హోదాలు పనిచేసాడు. మరి వీరు వర్గీకరణ జరగనీయమని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళు, సుప్రీంకోర్టు తీర్పును అమలు జరగనీయమని మేము వ్యతిరేకిస్తున్న మాట్లాడుతున్న వాళ్ళను ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు సస్పెండ్ చేయక? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెడతారు మీరు. వర్గీకరణ జరగనీయమంటే మేనిఫెస్టోకి వ్యతిరేకం కాదా? జాతీయ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు డిక్లరేషన్ చేస్తాడు. మరి వర్గీకరణ జరగనీయమంటే ఖర్గేకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా? రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో హైదరాబాదు ఎడిటర్స్ మీటింగ్లో వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడతాడు. మరి రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదా వర్గీకరణ అడ్డుకోవడం అంటే? మీరు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినా, సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినా, మల్లికార్జున గారికి వ్యతిరేకంగా మాట్లాడినా, మేనిఫెస్టోలకు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని మీరు ఏమన్నారు? సర్వే సత్యనారాయణ గారు ఒక మాట అంటే మాత్రం సస్పెండ్ చేస్తారు మాదిగోళ్ళకు. ఓ బక్క జడ్సన్ సస్పెండ్ చేస్తారు మాదిగోళ్ళను. పార్టీ తీర్మానాలకు వ్యతిరేకంగా, మేనిఫెస్టోలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానాలకు వ్యతిరేకంగా, మీ హామీలకు వ్యతిరేకంగా అదే పార్టీలో మాలలు అడ్డం పడుతుంటే, బహిరంగ మాట్లాడుతుంటే మీరు మౌనం అవుతున్నారంటే వాళ్ళు మిమ్మల్ని శాసిస్తుండరని కాదా? శాసిస్తుండ్రు మిమ్మల్ని. మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం, మీరు దూరం పెడితే దూరం పోతాం. మాకు వర్గీకరణే ముఖ్యం. మాకు వర్గీకరణే ముఖ్యం. దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం. మా మాదిగలు, మా మిగతా 57 కులాలు దూరం కొడితే ఏం చేస్తారండి? మా ఇంట్లో మీకు స్థానం లేదు. మా కాంగ్రెస్ ఇంట్లో మాలలకు తప్ప మాదిగలకు 57 కులాలకు స్థానం లేదు. మేము వర్గీకరణను అమలు చేయము, మీ ఇష్టంన దారికి పోండి అని చెప్తే ఎవరో ఎటైనా పోతారు. మీరు గట్ల చేస్తున్నారు. పరోక్షంగా గట్లనే చేస్తున్నారు. స్వామి ఈనాడు ఫిబ్రవరి 7 తారీఖున జరుగుతుంది. దీని స్వరూపం ఎట్లుంటుంది? ఇది అంటే ఇది మానవాహారం లెక్క ఉంటుందా, సాగరాహారం లెక్క ఉంటుందా, మిలియన్ మార్క్స్ లెక్క ఉంటుందా, ఎట్లుంటుంది ఇది? అంటే ఇంకోటి అమల్లో ప్రోగ్రామ్ ఇదే చివరి ప్రోగ్రామ్ అనుకుంటారా? ఇంకా చేయకుంటే మీ యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుంది? నమ్ముడు ఇప్పుడు ప్రపంచంలోనే ఎన్నడూ ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒక వాయిద్యం పేరుతో జరుగుతుంది. బహుశా ఎక్కడ కూడా వాయిద్యాలతో కూడిన ఆకాంక్ష ప్రదర్శన ఇక్కడ జరగలే. మనకు ఇక్కడ తెలంగాణలో ధూమ్ధామ్ అంటాం, కానీ ధూమ్ధామ్ ఒక వేదిక మీద ఒక ప్రదర్శనకు మాత్రమే. ఆ రోజు సభ ఉంటుంది, సమావేశం ఉంటుంది, ప్రజలను ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి పాటలు అనేది దానికి పెట్టిన పేరే ఒక ధూమ్ధామ్. అందులో పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచం ముందుకు రాబోతుంది. అది కూడా కని వినే రీతిలో 1,00,000 డప్పులు అనుకున్నాం, కానీ మా ప్రజల్లో వస్తున్న చైతన్యం అది లక్షల డప్పులకు వెళ్ళబోతుంది. ఒక రకం చెప్పంటే మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది. ఇప్పుడు మాదిగ పల్లెల్లో డప్పు పునర్జీవం పొందుతుంది. మేము మా చిన్నతనంలో ఊరికి ఒక 40-50 డప్పులు ఉండేది మా చిన్నతనంలో. అవి క్రమక్రమేణా మా కులంలో కొంత చదువుకునే పిల్లలు పెరగడం, దాని తర్వాత మా తాతల కాలం నుంచి, మా తండ్రుల కాలం నుంచి వచ్చిన కొంత డప్పు కొట్టే దాని నుంచి కొంత దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఇక మాలో కూడా కొంత డప్పు కొట్టేటోళ్ళు అనే పద్ధతిలో కొంత చూసేంత కొంత అది చేరింది. దానివల్ల ఏమైంది? 50 ఉన్న కాడ 40, 40 ఉన్న కాడ 30, 30 ఉన్న కాడ 20, 20 ఉన్న కాడ 15, 15 ఉన్న కాడ ఇవాళ 10, 8 మిగిలినట్టుగా కనిపిస్తున్నది కదా. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ
ఏ ఊరికి వెళ్ళినా కూడా ఇప్పుడు డప్పులు ఎక్కడ దొరుకుతాయని ఎదురు చూస్తాను. ఇప్పుడు మన డప్పుల కోసం చూస్తుండ్రు. నాకు తెలిసి ఇప్పుడు బిజినెస్ అంతా ఇప్పుడు డప్పుల షాపులకే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు నిజం, డప్పులు దొరుకుతలేవు, వెతుకుతుండ్రు మాదిగ పిల్లలు. అంటే మాదిగ పల్లెల్లో డప్పు మళ్ళీ పునర్జీవం పొందుతుంది. అది నాకు తెలిసి హైదరాబాద్ నగరం వచ్చే సమయానికి, ఆ టైం వచ్చే సమయానికి ప్రతి మాదిగ పల్లెల్లో ప్రతి ఇంట్లో ఒక డప్పు ఉండడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. పునర్జీవం పొందుతుంది మాదిగ డప్పు. ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ రిపోర్టర్ యాదగిరి గారు. అన్న, ఇప్పుడు మీరు పద్మశ్రీ అవార్డు పొందారు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీకు అనుకూలంగా ఉంది, అంచేత కాంగ్రెస్ ఏ రకంగా ఆలోచిస్తుంది? దీనికి పరస్పర వైరుధ్యంలో మీరు అవార్డు తీసుకుంటున్నప్పుడు ఉద్యమం నడపటానికి ప్రతిబంధకంగా ఉంటుందా, ఉండదా? ఈ అవార్డు అనేది 30 ఏళ్ళుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన కొన్ని ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా పద్మశ్రీలు వచ్చారు. మనం రాజకీయ కోణంలో చూసిన అనుకుందాం. గద్దర్కి ఇమ్మని చెప్పి కాంగ్రెస్ ఎట్లా మరి ప్రతిపాదన పంపింది నరేంద్ర మోడీ గారి దగ్గరికి? జయరాజ్కి అది గోరెట్టి వెంకన్నకి ఏమని, అందశ్రీకి ఏమని, ఇంకోరికి ఏమని ఎట్లా పంపింది? గద్దర్ కాంగ్రెస్ కాదు కదా, గోరెట్టి వెంకన్న ఇప్పటికీ కాంగ్రెస్ కాదు కదా, అందశ్రీ కాంగ్రెస్లో సభ్యత్వం లేదు కదా. నాకిస్తే బీజేపీ అని వైరుధ్యం చూస్తారు కదా. మరి మన ముఖ్యమంత్రి చెప్తుండ్రు కదా, మేము ప్రతిపాదన పంపాము, బీజేపీ ఒప్పుకోలేదు అని కేంద్రం చూడండి. అంటే వాళ్ళకి వస్తే మరి వైరుధ్యం ఉండదా? అందువల్ల ఒకరికి ఇస్తే ఒకటి, ఇంకొకరికి ఇస్తే ఇంకోటి అనే పద్ధతి కావద్దు. అది ప్రభుత్వం ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గల అది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళను ఆయా రంగంలో సేవలు చేసినాను కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లిస్టు పంపింది. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈయన ఎందుకు పంపాలా, ముఖ్యమంత్రి ఎందుకు పంపాలా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా భయ్యా, కదా. మాకిస్తే బీజేపీ అని చెప్తున్నావు కదా, మరి వాళ్ళకి ఇప్పిస్తానని నువ్వే కదా. వైరుధ్యంగా చూడదు ఇది. ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకు ఇచ్చే గుర్తింపు గౌరవంగా చూడాల్సిందే తప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్, రేపు కాంగ్రెస్ పాలన వస్తుంది, ఇంకోటి పాలన వస్తుంది, వాళ్ళ దగ్గర ఈ పద్మశ్రీలు ఉండవా? ఇచ్చిన వాళ్ళకు ఇంకొక తీరుగా అంటగట్టవచ్చునా? రెండోది, ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ కొంటే ఒక చరిత్ర లేదా? అస్తిత్వ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఎంఆర్పిఎస్ మారలేదా? కొన్ని వందల సంవత్సరాలుగా కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడ్డ ఒక జాతి వాళ్ళ కులం పేరు చెప్పుకొని ధైర్యంగా రోడ్డు మీద గర్వంగా తిరుగుతుందా లేదా? సమాజంలో ఈ దేశం లెక్కలేని పథకాలు, ఫలితాలు ఎంఆర్పిఎస్ సాధించి పెట్టలేదా? అది ఆరోగ్యశ్రీ కావచ్చు, వికలాంగుల ఉద్యమాలు కావచ్చు, వృద్ధుల వితంతుల పోరాటాలు కావచ్చు, ఆకలి కేకలు కావచ్చు, మరేదైనా కావచ్చు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరగని మానవీయ కోణాల ఉద్యమాలు తెలుగు నేల మీద జరిగినాయి. దానికి నాయకత్వం వహించింది ఎంఆర్పిఎస్ఏ. అధికార పక్షం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినప్పుడు, ప్రతిపక్షాలు ఆ అంశాల మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఎంటర్ అయ్యి ఇవన్నీ సాధించి పెట్టింది. నాకు తెలిసి భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్కు లేనంత విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఇక్కడ ఉన్నది. దీన్ని ఏ రంగంలో మాకు వచ్చింది? నేను కవిని కాదు కదా, నేను కవిని కాదు, నేను ఇంకో రంగంలో లేను. ఏ రంగంలో ఉన్నా? ఉద్యమాల ద్వారా పబ్లిక్లో ఉన్నాం. వచ్చినది ఏంటిది? పబ్లిక్ అఫైర్సే కదా, ఆ రంగంలో వచ్చిందే కదా. 30 ఏళ్ళుగానైతే ప్రజలు ఉన్నాం కదా, మేము గర్వంగా చెప్తున్నాం. ఒక మీరు చెప్పనా, 94లో మొదలుపెట్టి 95 వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉత్సాహంగా ఎంఆర్పిఎస్ ఉంటుందో 2025లో కూడా అదే ఉత్సాహంతో ఉన్నది. మీరే చెప్తాను కదా. ఇప్పుడు మేమే 1,00,000 అన్నాం డప్పులు, లక్షలను మళ్ళీ మేమే మారుస్తున్నాం కదా. 1,00,000 డప్పులని చెప్పి 1000కు రాలే మేము, 1,00,000 డప్పులని మళ్ళీ లక్షలకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అన్నోళ్ళు చెప్పినారు 1,000 మంది గొంతులు అన్నిటే అది కరెక్ట్ లేదని చెప్పి. దాన్ని ఏమంటున్నావు? వర్గీకరణ లక్ష్యం మాదిగలది 57 కులాలది కావచ్చు, కానీ అందరు మద్దతున్నారు, కోట్ల మంది ఆకాంక్షలు కదా ఇది. అందువల్ల భారతదేశంలో ఏ సోషల్ మూమెంట్ ఎదుర్కోలేని సవాళ్ళు ఎదుర్కొన్నది. మళ్ళీ ఇది నిర్బంధాలు ఎదుర్కొన్నది, కుట్రలను ఛేదించింది, కుతంత్రాలు ఎదుర్కొన్నది, వెన్నుపోట్లకు గురైంది, ముందు పోట్లకు గురైంది,
అడ్డంకులు వచ్చినాయి, పాలకులు నిర్బంధం పెట్టిండ్రు. విప్లవోద్యమం తర్వాత తెలుగు నేల మీద నిర్బంధానికి గురై వేల మంది అరెస్టులైన సందర్భాలు ఎంఆర్పిఎస్కే ఉన్నది ఈ 3 దశాబ్దాల్లో. అంటే భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూమెంట్ సుదీర్ఘకాలంగా జరుగుతుంది. అదే సార్ నాన్ స్టాప్ మళ్ళీ ఉద్యమం. ఓ 2 ఏళ్ళు ఉద్యమం లేదు, 3 ఏళ్ళు ఉద్యమం లేదు, మళ్ళీ వచ్చిందన్నట్టు కాదు కదా. ప్రతి దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణతోటే మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి ప్రతిదాన్ని ఆ కోణంలో చూడొద్దు. నెక్స్ట్ యూసుఫ్ బాబు ప్రజాపూరు. కృష్ణ గారు, ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు శుభాకాంక్షలు. ఇప్పుడు పత్రికల్లో ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం ఉంది ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీలో చేరుతున్నారని. మీరు ఈ మీ వర్గీకరణ పూర్తయిన తర్వాత మీరు బీజేపీలో చేరుతారా, లేదా ప్రజా సంఘాల ద్వారా ఉద్యమకారులను కలుపుకొని ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని స్థాపిస్తారా? ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఎంఆర్పిఎస్, జాతీయ కమిటీ, అనుబంధ విభాగాలు అన్నీ భవిష్యత్ కార్యాచరణ మీద, భవిష్యత్ నిర్ణయాల మీద రూపొందిస్తుంది. వర్గీకరణ ఫైనల్ దశకు వచ్చిన సమయంలో యుద్ధంలో మేము ఉన్నాం. ఇప్పుడు దాన్ని అమలు చేయించుకోవడం కోసం ఒక యుద్ధం పూర్తి అవుతే మరో కార్యాచరణ మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఏ నిర్ణయం అనేది. కానీ ఒక మాట చెప్పగలను, నాకు కండువ మారదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నుంచి నా కండువ ఇదే కదా. నా జీవించినంతకాలం ఇదే కండువ ఉంటుంది. నా ఒంటి మీద కండువ వచ్చినప్పుడు కదా, వేరే పార్టీ కండువ వచ్చినప్పుడు కదా నేను పార్టీ మారినట్టు, ఇతర పార్టీలో చేరినట్టు. నా ఒంటి మీద కండువ మారదు. పూర్తి అయిన తర్వాత మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోవాలి. కండువ అయితే మారదు. ఇది గ్యారంటీ ఇస్తా. కండువ మారదు, ఏ పార్టీలో చేరేది లేదు. ఇంకా ఏం చేయాలనే విషయం మా కార్యవర్గం ఉంటుంది, భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక మాట మీద చెప్తా, భవిష్యత్తు నిర్ణయాలు ఎట్లుంటాయంటే అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల సమస్యలు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటినీ సమాజం ముందుకు తీసుకొస్తాం, ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాం. దేశంలో ఎక్కడ లేని సమాజం కోసం ఉద్యమాలు కూడా నిర్మిస్తాం. అది గ్యారంటీ ఇస్తా. ఏంటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి. అరే న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు, హైకోర్టులో రిజర్వేషన్ లేవే, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవే. అంబేద్కర్ గారే కదా న్యాయశాఖ మంత్రి, మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారే కదా. మరి రిజర్వేషన్లకు పితామహుడని అంబేద్కర్ని అంటాం కదా. మరి అంబేద్కరు ఏ శాఖకు ప్రాతినిధ్యం వహించండు అలాంటి రిజర్వేషన్ లేవు. ఆయనకి ఇష్టం లేక చేయలేదా? కాదు, కొన్నిటిని మాత్రమే ఆమోదించిండ్రు, కొన్నిటిని ఆమోదించలేని పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం రాసుకోవాల్సి వచ్చేసింది. అంటే అంబేద్కర్ మీద కూడా ఎంత ఒత్తిడి ఉన్నది ఆ కాలంలో అని దీనికి అర్థం. రెండోది, ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ కలిస్తేనే పార్లమెంటు, 2 కలిస్తేనే. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు, రాజ్యసభలో లేవు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభ సభ్యుడే కదా, ఇప్పుడు లోక్సభలోకి వెళ్ళలేదు కదా. అంటే ఆయన రాజ్యసభ సభ్యుడే, కానీ రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. ఆయన న్యాయశాఖ మంత్రే, న్యాయశాఖలో రిజర్వేషన్ లేవు. ఇక్కడ శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మరి పక్కన ఉండబట్టి శాసన మండలిలో లేవు. అంటే ఆ రోజుల్లో కూడా అన్నిటినీ ఆయన ఆకాంక్షల్ని అమలు జరగకుండా అడ్డుకున్నారు అనే విషయం దీన్ని బట్టి రుజువు అవుతుంది. అట్లాంటి సమస్యలు ఇప్పుడు ఎంతోమంది పార్లమెంట్లో ఉన్నారు. మా మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, వీటి మీద ఎందుకు మాట్లాడాడు? జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా. అంబేద్కర్ పార్టీ పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు కేంద్ర మంత్రులు, రామ్దాస్ అథవాలే, ఆర్పిఐ, ఓకే, పాశ్వాన్ కొడుకులు ఉన్నారు ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో. పాశ్వాన్ దళిత నాయకుడే కదా. పెండింగ్లో ఉన్న సమస్యల మీద మాట్లాడతలేరు. ఫర్ ఎగ్జాంపుల్, అంబేద్కర్ గారి కాలంలో ప్రభుత్వ రంగమే మొత్తం, మన కాలంకి వచ్చేటప్పటికి మొత్తం ప్రైవేట్ పరం అయిపోతుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కనుక మనం అమలు చేయించుకోకపోతే అసలు రిజర్వేషన్లు ఉండేందుకు ఇక చట్టాలలో, కాగితాల్లో రిజర్వేషన్లు ఉంటాయి, అమలు జరిగే వ్యవస్థ ఉండదు కదా. అమలు జరిగే వ్యవస్థ ఎక్కడెక్కడున్నది? ప్రైవేట్ రంగం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని ఖర్గే గారు ఎందుకు మాట్లాడతలేడు? రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడే కదా. ఆయనకు అడ్డేమున్నది? దళితుడు, ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలో. అసలు రాజ్యసభ ఎట్లా నడుస్తుంది? ఈయనకి ఇట్లాంటి విషయాల మీద అది ఉంటే భూములు జాతీయం చేయమన్నాడు. భూములు లేకనే కదా మేము బానిసత్వంలో ఉన్నది దళిత గిరిజన వర్గాలు. అంబేద్కర్ భూములను జాతీయం చేయమన్నాడు. అసలు భూముల మీద మాకు పట్టే లేదు కదా.
మా చేజారిపోయినాయి కదా భూములన్నీ, ఉన్న భూములు చేజారిపోయినాయి కదా. రావాల్సినవి చాలా ఉన్నాయి. పేదరికాన్ని తొలగించుకోవాలి, వివక్షతను తొలగించుకోవాలి, ఏ రంగంలో మాకు అవకాశాలు లేవో ఆ రంగంలోకి వెళ్ళాలి. ఇవన్నీ ఉమ్మడి పోరాటాల ద్వారా సాధ్యమవుతుంది. వీళ్ళు అడ్డుకోకపోతే వాటి మీద దృష్టి పెట్టేవాళ్ళం. మా జీవితాశం ప్రారంభం వర్గీకరణ. ఆ వర్గీకరణ అమలు జరిగిన తర్వాత ఇన్ని అంశాలు జోడించాలి. ఎగ్జాంపుల్ 97లోనే ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన రోజుల్లో నన్ను పాత్రికేయ మిత్రులు అడిగినారు, నేను నెక్స్ట్ కార్యక్రమం ఏందని చెప్పి. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ నా నెక్స్ట్ కార్యక్రమం అన్నా, దాన్ని రద్దు చేసిండు. మళ్ళీ దేనికన్నా ఉన్నా. 2000 సంవత్సరంలో మళ్ళీ వర్గీకరణ రద్దు చేసిండ్రు 2004లో. అంతకుముందు నేను ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల గురించే తిరుగుతున్నా, నేను మళ్ళీ దీని మీదనే ఉన్నా. అంటే వర్గీకరణకు అడ్డు తగలకపోతే ఉమ్మడి పోరాటాలు జరగడానికి అవకాశం ఉండేది, సమస్యలన్నీ పరిష్కారం కావడానికి అవకాశం ఉండేది. నేను అది చెప్తున్నా. నా ఒంటి మీద కండువ మారదు, నేను ఏ పార్టీలో చేరను. కానీ కొన్ని అంశాలు నా మనసులో బలంగా ఉన్నాయి. వాటిని ఎజెండా చేసుకొని భవిష్యత్తులో అన్ని పేద వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అగ్రకులాల పేదలకు కూడా, అన్ని వర్గాల పేదలకు ఏ అంశాలైతే పరిష్కారం కావాలో వాటన్ని మీద దృష్టి పెట్టే స్థాయికి మేము ముందుకు సాగుతాం. అది గ్యారంటీ ఇస్తాను. నేను స్వతంత్రంగా ఉంటా కదా మాట్లాడేది. నేనేదో పార్టీలో చేరితే నేను ఎట్లా మాట్లాడతాను? పార్టీ లైన్కు నేను కట్టుబడాలి, పార్టీ అధినేతలకు నేను కట్టుబడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారికి సొంత పార్టీ లేదనుకుందాము, ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ మాట్లాడవచ్చు కదా, రాజ్యసభలో ఉండి మన రాజ్యసభలో రిజర్వేషన్ కావాలని మాట్లాడవచ్చు కదా. పార్టీ అధ్యక్షుడే కానీ ఆ పార్టీ అయినది కాదు కదా, అది విషయం. నెక్స్ట్. నమస్కారం సార్, నా పేరు నందు నాయక్, తెలుగు పాపులర్ టీవీ సార్. ముందుగా మీకు పద్మశ్రీ వచ్చినందుకు శుభాకాంక్షలు. ఎస్సీ వర్గీకరణ జరిగితే మీకు ఏంటి లాభం, అసలు లాభం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగకపోతే మేము ఏం నష్టపోతున్నామో, వర్గీకరణ జరిగితే ఆ నష్టం మాకు జరగదు. ఎగ్జాంపుల్, 15% రిజర్వేషన్లు ఉన్నాయి అనుకుందాం. 15% రిజర్వేషన్లో కమిషన్ నివేదిక ప్రకారంగా ఇప్పటికీ 12% విద్య, ప్రధాన ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు 12% ఒక మాల వర్గానికి పోతున్నదని లెక్కున్నది. మేము మాదిగలు తెలంగాణ జనాభాలో, ఉమ్మడి ఆంధ్ర జనాభాలో 60% పైగా 70% ఉంటారు. ఇంకా 57 కులాలు జనాభాలో, ప్రతి సింగిల్ కులం లక్షలు ఉండకపోయినా 57 కులాల జనాభా కలిసి కూడా కొంత పర్సెంటేజ్ 1-2% ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు మాకు 10 రావాలి, మా జనాభా పరంగా మాకు 10 రావాలి, మా 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 మిగతా కులాలకు ఒక 1-2 రావాలి అనుకుందాం. మరి మా 12 ఎటుపోయినాయి? మాలలు పోయినాయి. ఇప్పుడు వర్గీకరణ జరిగింది అనుకోండి, మాదిగల వాట మాదిగలకు వస్తుంది, మిగతా 57 కులాల వాట 57 కులాలకు వస్తుంది, మాలలకు 4% వచ్చింది అనుకో 4% వస్తుంది. అంటే 4% పొందిన వాళ్ళు ఇప్పటికి 12% పొందుతున్నారు. వాళ్ళకి రావాల్సింది ఎంత? 4%. పొందుతున్నది ఎంత? 12%. మేము ఇప్పుడు మాకు వస్తున్నది ఎంత? అందరికి కలిపి 4% వచ్చింది అనుకో. మరి ఇప్పుడు వర్గీకరణ జరిగితే మాకు 12% వస్తుంది. అంటే వర్గీకరణ లేకపోతే నష్టపోయిన చరిత్ర ఉన్నది, వర్గీకరణ జరగడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేది రికార్డు కూడా ఉన్నది కాబట్టి వర్గీకరణ కోరుతున్నాం. నమస్తే అన్న, మనతోలి వెలుగు అక్షిత్ రెడ్డి. ఒకటన్న, ఇక్కడ వాళ్ళు 57 కులాలు ఉన్నాయా, వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. సరే అన్న, ఈతోటి మీరు అన్నట్టు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే ఇప్పటి వరకు మీకంటే, మాదిగల కంటే మేము ఎక్కువ నష్టపోయి ఉన్నాం. మాకు ఒక 2% ఒకవేళ రిజర్వేషన్ అమలు అయితే మాకు ఒక 2% ఎక్స్ట్రా ఇవ్వాలి, ఒక మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సామాజిక న్యాయం దృష్టిలో చూసుకుంటే జనాభా ప్రాతిపదికన అది సాధ్యపడదు, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు అంటారు. మీరు దీనిపైన మీరేమంటారు? నీకు నాకు ఎవరికైనా ఆశయాలు ఉండాలి కానీ అత్యాశ వద్దు. నెంబర్ 1 ఆశయాలు ఉండాలి, అత్యాశలు వద్దు. నువ్వు 1% ఉండి 0.5% నష్టపోయినావు, నువ్వు 2% ఉంటే 1% నష్టపోయినావు. 57 కులాలు మొత్తం జనాభాలో 2% అనుకో, నువ్వు ఒక 1% నష్టపోయినావు. నువ్వు నష్టపోయింది ఎంత? 1%. మేము 10% ఉండి మేము 6% నష్టపోయినాం. మేము పొందింది 4%, మేము నష్టపోయింది ఎంత? 6%. ఓకే, ఇప్పుడు అదనంగా మీకు న్యాయం జరగాలంటే నష్టం జరిగిన వాళ్ళ నుంచి తీసేయాలా, అందరి అవకాశాలు దోసుకున్న వాళ్ళని తీసేయాలా? నువ్వు చెప్పు. నష్టపోయిన వర్గాల్లో అతిపెద్ద జనాభా గల మాదిగలు 10% పొందాల్సిన వాళ్ళు
4% పొందుకుంటూ వచ్చారు లెక్కల ప్రకారంగా. మేము లబ్ధి పొందిన వాళ్ళం ఉన్నామా, నష్టపోయిన వాళ్ళం ఉన్నామా? నువ్వు 2% అయితే నువ్వు 1% నష్టపోయినావు. ఓకే, నేను 10% ఉంటే నేను 5% నష్టపోయినా. ఇప్పుడు నీది నాది దోసుకున్నది ఎవరు? నువ్వు 2% ఉంటే నువ్వు 1% పొందినావు, ఇంకో 1% నీకు రావాలి అనుకుందాం. నీకు రావాల్సిన 1% దోసుకున్నది ఎవరు? మాదిగలు దోసుకున్నారా? మాదిగలు దోసుకుంటే వీడు 10% ఉన్నాడు, 11% రావాలి వీడికి. 10% ఉన్న మాదిగలకు 11% వస్తే మాలలు దోసుకున్నట్టు కాదు, వెనుకబడ్డ 57 కులాలదే దోసుకున్నట్టు అవుతుంది. ఓకే, ఎవరైతే జనాభా కంటే మించి పొందినరో ఆ పొందిన నుంచి తగ్గించాలి. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఎవరి జనాభా పరంగా వాళ్ళు రిజర్వేషన్ పంచుకోవాలి, కానీ ఇంతకాలం అదనంగా పొందిన వాళ్ళ నుంచి మాత్రమే అన్యాయం జరిగిన వరకు తీయాలని అన్నాడు. ఓకే, ఇప్పుడు 4% ఉన్న మాలలు 10% తీసుకున్నారనుకో, 6% అదనంగా పొందినారు కదా వాళ్ళు. మరి ఇప్పుడు మా ఉపకులాల మా దళిత కులాలు అనబడుతున్న వాళ్ళు మాదిగల కంటే ఎక్కువ నష్టపోయిన అంటుండ్రు కదా. ఓకే, అరే నష్టపోయిన వాళ్ళకు కారణం మాదిగలు జనాభా కంటే మించి పొందితే మాదిగల వల్ల కూడా నష్టపోయినట్టు. జనాభా కంటే మించి పొందినరా? జనాభా కంటే మించి పొందితే వర్గీకరణ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఎందుకు తీస్తుంది? 30 ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది? అర్థమైంది బ్రదర్? మేము మీలాగా నష్టపోయిన వర్గంలో ఉన్నామా, లేదా మిమ్మల్ని దోసుకున్న వర్గంగా కనిపిస్తున్నామా? ఆశలు ఉండాలి, అత్యాశలు వద్దు. ఒకవేళ తీసి ఇవ్వాలనుకుంటే, అదనంగా తీసి ఇవ్వాలనుకుంటే ఎవరి నుండి తీసేయాలి? నిన్నటి వరకు లబ్ధి పొందుల నుంచి తీసేయాలి. వాళ్ళ జనాభా కంటే మించి ఎవరైతే పొందినరో వాళ్ళ నుంచి తీసేయాలి. అది అడగాలి. మాదిగలు నష్టపోవడానికి కారణం, 57 కులాలు నష్టపోవడానికి కారణం ఎవరు తీసుకున్న విషయం చరిత్రలు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి తీసేయాలి కదా. మాదిగల నుంచి తీసేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మా 57 కులాలకు న్యాయం జరగాలి. మా 57 కులాల అవకాశాలు మేము దోసుకుంటే మేము వాళ్ళ వైపు మేము ఆలోచించాలి కదా. వాళ్ళు అది ఆలోచించట్లేదు, మాలల్ని మాదిగల్ని దోషులకు కూడా కడుతుండ్రు. అది తప్పు. ఇద్దరు దోషులు కాదు. ఆశలు ఉండాలి, అత్యాశలు వద్దు. మళ్ళీ చెప్తున్నా నేను, ఆశలు ఉండాలి, ఆశయాలు ఉండాలి, అత్యాశలు వద్దు. నువ్వు ఎవరిని దోషుగా నిలబెట్టదలుచుకున్నారు? 57 కులాలు ఐక్యం చేసే వాళ్ళు మాదిగల్ని దోషులకు నిలబెడతారా? మాదిగల్ని దోషులకు నిలబెడితే వర్గీకరణ ఉద్యమం ఎవరు చేసిండ్రు? 57 కులాలు ఎంతమంది జైలుకి వెళ్ళిండ్రు? ఎంతమంది దెబ్బలు తిన్నారు? ఎంతమంది చచ్చిపోయిండ్రు? చెప్పండి. మేము 10% ఉన్న వాళ్ళము 5% పొందగలిగినాం. నష్టపోయింది 5%. మాలలు దోసుకున్నారు. నువ్వు 2% ఉంటే 1% నువ్వు పొందినావు. ఇప్పుడు 57 కులాల్లో మా కడియం షేర్ ఉన్నాడు, ఎమ్మెల్యే కాల, వాళ్ళ బిడ్డ ఎంపీ కాల. ఉమ్మడి వరంగల్ జిల్లా నా సొంత జిల్లా. 100% 80% మాదిగలు ఉన్న జిల్లా. ఆడొక మాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మా బైన్ల ఎంపీ ఉన్నది, మా బైన్ల ఎమ్మెల్యే ఉన్నాడు. మాదిగలు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎవరు దోసుకున్నట్టు? దోషిగా నిలబెట్టాల్సింది ఒకరినైతే, ఇద్దరిని దోషులు నిలబెట్టే పరిస్థితి మేము ఎందుకు మౌనం ఉంటామండి? మాకంటే వెనకబడ్డ వాళ్ళకు ఇప్పుడు బుడగ జంగాల సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? డక్కలోల సంఘం ఏర్పాటు చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? చిందోల సంఘం ఏర్పాటు చేసింది ఎంఆర్పిఎస్ కాదా? బైండోల సంఘం ఏర్పాటు చేస్తే ఎంఆర్పిఎస్ కాదా? ఒక మాదిగలే చైతన్యం కావద్దు, అందరు చైతన్యం కావాలని అందరికంటే ముందు ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలు ఏర్పాటు చేసింది. మాదిగలతో పాటు మాదిగల కంటే వెనుకబడ్డాన్ని చెప్పబడుతున్న కులాలకు న్యాయం జరగాలని కోరుకున్నది. న్యాయం జరగాల్సింది వేరు, అత్యాశ వేరు. ఒకవేళ మాకు ఎక్కువ నష్టం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే మీది దోసుకున్న వాళ్ళ నుంచే తీసుకోవాలి. మీకు ఎక్కువ నష్టం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే, మాకు నష్టం వచ్చింది మాలలే, మేము మాలలది ఇప్పుడు దోసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళ వాట వాళ్ళకి పోతే చాలు. 50 ఏళ్ళు తిన్నారు. 50 ఏళ్ళు తిన్న దానికి మేము దాన్ని మళ్ళీ మీకు ఎక్కువ శాతం తిన్నారు కాబట్టి మీకు రిజర్వేషన్లు వద్దని అంటలేము కదా. కాబట్టి దోషిగా నిలబెట్టాల్సింది దోసుకున్న వాళ్ళని, కానీ ఇద్దరిని దోషిగా నిలబెడితే ఎంఆర్పిఎస్ ఎందుకు? మరిగా ఎంఆర్పిఎస్ ఎందుకు జాతిని మేలు కోల్పోయింది? ఎంఆర్పిఎస్ ఎందుకు ఇన్ని సంఘాలు పెట్టి ఇచ్చింది? మాదిగల వాట మాదిగలకు రావాలని, ఎవరి కులం వాట వాళ్ళకు పోవాలని. అయితే 57 కులాల జనాభా, ప్రతి కులానికి ఒక 1% వస్తుందా? రాదు.
కానీ కొన్ని కులాలు కలిస్తే 1% 2% వస్తుంది అనుకుంటే జనాభా రీత్యా ఎవరికైనా అవకాశాలు ఉండాలి. ఈ దేశంలో అంబేద్కర్ సాధించింది జనాభా పరంగా రిజర్వేషన్లా, జనాభాకు మించిన రిజర్వేషన్లా. ఇక్కడ 15% ఉన్నది, తెలంగాణలో 15% ఎందుకు ఉండాలి? 20% ఉండవచ్చు, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 20% ఉన్నది. పోనీ గోవాలో 2% ఉన్నది, అక్కడ 2% ఎందుకు ఉండాలి? 15% ఉండవచ్చు కదా. ఏ స్టేట్లో షెడ్యూల్ కులాల జనాభా ఎంత ఉంటుందో గంతే రిజర్వేషన్లు. అంటే రిజర్వేషన్ల పునాదే జనాభా పరంగా అయినప్పుడు పంచుకోవడం ఎట్లా పంచుకోవాలా? జనాభా పరంగా పంచుకోవాలి. ఒకవేళ 50 ఏళ్ళు మేము నష్టపోయినాం అనుకోండి, మీ నష్టం భర్తీ చేయాలంటే ఎక్కడి నుండి తీయాలా? ఎక్కడి నుండి తీయాలి? జనాభా కంటే మించి నేను ఎవరు పొందినరో గాబా నుంచి తీసేయాలి. దానికి సిద్ధపడితే మనం మాట్లాడుకుందాం. అప్పటికి మాలలకు రిజర్వేషన్లే లేకుండా పోతాయి. సార్ యా నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ గౌడ్, వన్ ఇండియా తెలుగు. సో మీరు ఈ రిజర్వేషన్ వర్గీకరణ తర్వాత కేవలం ఉన్నత విద్య ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ వస్తుంది, కానీ చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుందా మాదిగలకు? ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే చట్టసభలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, అది జనాభా కంటే ఎక్కువ ఉంది 10%. సో దానిపై మీరేమంటారు? ఇంకోటి రీసెంట్గా అమిత్ షా కంటిన్యూ 5-6 కదా, ఒకటే అడగదు. యా సార్, 2 క్వశ్చన్స్. ఒక ప్రశ్న మళ్ళీ నాన్న. సార్ ఇది రిజర్వేషన్ అంటే వర్గీకరణ తర్వాత కేవలం ఉన్నత విద్య ఉద్యోగాల్లో మాత్రమే మాదిగలకు వాళ్ళకు వచ్చే వాటా వస్తుంది, కానీ చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం పెరుగుతుందా? ఇదొకటి. ఈడబ్ల్యూఎస్ ఏంటంటే 10% రిజర్వేషన్ అంటే వారి జనాభా కంటే ఎక్కువగా ఉంది. సో దీనిపై ఆన్సర్ ఏంటి? ఓకే, ఇప్పుడు ప్రాథమికంగా ఒక రంగంలో వర్గీకరణ జరిగింది అనుకోండి, ప్లీజ్, ప్రాథమికంగా ఒక రంగంలో పంపిణీ జరిగింది అనుకోండి, నెక్స్ట్ అన్ని రంగాలకు అది వర్తిస్తుంది. ఎక్కడనో మొదలు పెట్టాలి కదా నాన్న. ఇప్పుడు ప్రాథమికంగా ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ అమలు జరిగింది, పలానా కాడ ఎందుకు అమలు జరగదు అనే ప్రశ్న వస్తుంది, దానికి కూడా పరిష్కారం దొరుకుతుంది. కానీ అన్ని ఒక్కసారి దొరకకపోవచ్చు. ఎగ్జాంపుల్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో రిజర్వేషన్లు వేరు, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు వేరు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి విద్యా ఉద్యోగ రంగాల్లో, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో వర్గీకరణ ఉన్నది, ఏబీసీడీ ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఏబీసీడీ ఉన్నదా? లేదు. దాని మీదనే ఓ కమిషన్ వేసింది మన సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి రోహిణి, జస్టిస్ రోహిణి ఆధ్వర్యంలో కమిటీ పడ్డది. అంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కూడా వర్గీకరణ జరిగే విధంగా ఒక కమిషన్ వేశారు. మరి ఎప్పటి నుంచో అమలు జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ల వర్గీకరణ, కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు వచ్చేటప్పటికి ఏబిసిడి అని ఇక్కడ పెట్టారు మన బీసీ సోదరులు, మళ్ళీ ఓబీసీ కిందనే పోతుంటాయి. కాకపోతే ఏంటంటే అది ఆలస్యమైంది. ఏది దీన్ని అమలు చేయించుకున్న మన బీసీ వర్గాలు ఇంకా దాన్ని అమలు చేసుకోలేకపోయారు, దాన్ని దృష్టి పెట్టనుండే. ఇప్పుడు ఇది స్టేట్ ప్రభుత్వ పరిధిలో వర్గీకరణ అమలు జరిగితే ఇది ఎక్కడ ఎక్స్టెండ్ కావాలో అక్కడ అమలు చేయించడానికి మళ్ళీ ప్రయత్నం మొదలవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరన్న ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. నేనేమంటున్నానంటే ప్రతి రాష్ట్రం మక్కికి 10% రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా 25% పైగా ఉన్నత వర్గాల అగ్రకులాల జనాభా ఉన్న కాడ అందులో ఒక 30% జనాభా పేదలది ఉన్నది అగ్రకులం అన్నప్పుడు 7-8% వర్తిస్తుంది, లేదా 10% వర్తిస్తుంది. 30% జనాభా ఉన్నది అనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో 30% అగ్రకులాల జనాభా ఉన్నది అనుకోండి, అగ్రకులాలు అందరికీ ఇచ్చే రిజర్వేషన్లు కాదు కదా, అగ్రకులాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్లు కదా. కాబట్టి అగ్రకులాల జనాభా పలానా రాష్ట్రంలో 30% ఉంటే అందులో ఒక 9-10% రిజర్వేషన్లకు వర్తిస్తుంది. కానీ అది తెలంగాణకు వర్తించవద్దు. వాస్తవానికి తెలంగాణలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారమైన, సమగ్ర సర్వే నివేదిక ప్రకారమైన టోటల్గా 10% దాటట్లేదు. 7 నుంచి 9, 10% అనే లెక్కలు ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసి బీసీల జనాభా లెక్కలకు వస్తే ఆటోమేటిక్గా కులగణన లెక్కలకు వచ్చినప్పటికీ స్పష్టత వస్తుంది మనకు. కానీ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం 9%, సమగ్ర సర్వే నివేదిక ప్రకారం 7 అట్లా కనిపిస్తున్నది. మరి టోటల్ అగ్రకులాల జనాభా 7 నుంచి 9% అవుతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 ఎట్లా అమలు జరుగుతాయనే ప్రశ్న ఉన్నది. ఖచ్చితంగా ఎవరి జనాభా ఎంతో వాళ్ళ ప్రకారం రిజర్వేషన్లు ఎస్సీ బీసీలకు రావాలి. టోటల్ తెలంగాణలో అగ్రకులాల జనాభా ఎంతో, అందులో పేదల జనాభా ఎంతో, దాన్ని బట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు జరగాలి. దాని గురించి కూడా మన అణగారిన వర్గాల సంఘాలన్నింటితో మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ అంశం పూర్తయినాక చాలా విషయాలను దృష్టి పెడతాం. నెక్స్ట్ సార్, నా పేరు రాంబాబు, సూర్య రిపోర్టర్ సార్.
ఇప్పుడు బయట ఈ మేధావులు మాల మేధావులు అంటున్నది ఏంటంటే రిజర్వేషన్ల పేరిట ఐక్యంగా ఉన్న దళితుల మధ్య మందకృష్ణ మాదిగానే ఆయన ఐక్యత లేకుండా చెడగొడుతుండు. మనకు రిజర్వేషన్లు కాదు ముఖ్యం, రాజ్యాధికారం ముఖ్యం. ఇందులో బీజేపీకి అమ్ముడుపోయినటువంటి మందకృష్ణ ఇందులో భాగంగానే ఈ రకంగా దళితులందరిలో మాదిగల్ని తీసిపోయి బీజేపీకి మూకుమ్మడిగా అమ్ముతున్నాడు. ఇందులో భాగంగానే మొన్న పార్లమెంటు అసెంబ్లీలో వాళ్ళ సీట్లు పెరిగినాయి. మోడీని తీసుకొచ్చి మీటింగులు పెట్టిన తర్వాతనే దీనిలో భాగంగానే ఎన్నికలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది. దీని తర్వాత రాజ్యసభ కూడా తీసుకోబోతున్నాడు అనేటువంటిది బయట బాగా ప్రచారం చేస్తారు. ఇది అంతవరకు నిజం? దీని మీద మీరు ఏమంటారు సార్? నన్ను తీసుకోమంటున్నావు వద్దంటున్నావు గజప్రదను. నాకు కండవ మారదండి ఆయన. అది ఓకే. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను. అంతో ఇంతో తెలుగు నేల మీద దేశంలో ఎంతో కొంత గుర్తింపు ఉన్నది కదా. గుర్తింపుని అడ్డం పెట్టుకుంటే నాకు ఏ పార్టీ అయినా పదవులు ఇస్తుంది కదా, ఇచ్చిన సందర్భాలనే కదా. ఎగ్జాంపుల్, ఎదిగిన నాయకులను పార్టీల దగ్గర తీసుకుంటే ఏదో పదవులు ఇస్తాయి, వాళ్ళ వెనక ఓట్లు ఉన్నాయని చెప్పి. ఈ 10 ఏళ్లలో మనకంటూ మన బీసీ సీనియర్ నాయకుడు ఉన్నాడు. ఓకే, మన ఆర్ కృష్ణ ఉన్నాడు. 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే కాలేదా? 2018లో మళ్ళీ కాంగ్రెస్లో చేరి మిర్యాల కూడా టికెట్ కాంగ్రెస్లో తెచ్చుకొని పోటీ చేసి ఓడిపోలేదా? 2022కి వచ్చినప్పటికీ మళ్ళీ వైసీపీలో చేరి రాజ్యసభ సభ్యుడు కాలేదా? 2024 ఇప్పుడు 25లో మళ్ళీ బీజేపీలో చేరి రాజ్యసభ మళ్ళీ తెచ్చుకోలేదా? మన అన్న ఒంటి మీద 4 కండవలు మారినాయి, నా ఒంటి మీద ఒక కండవ మారలేదు కదా. నాకు పార్టీ పదవులు ఇచ్చి అన్ని చాలా, నాకు అన్న కంటే ముందు నుంచి నాకు పదవులు వచ్చినాయి. 98, 99, 2007, 2009, 2013 ఇట్లా 24 వరకు నాకు వచ్చినాయి. నేను తీసుకోలేదు కదా. నేను ఏ పార్టీ కండవ కప్పుకోను కాబట్టి నేను స్వతంత్రంగా ఉండదలుచుకున్నా. అదొక విషయం. రెండో విషయం, ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం అనే అంశంతో చూస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ అంశం అంటే దళితులు చీలికగా చూస్తున్నారా? అది చెప్పండి. మాలల అభిప్రాయం ఏందో చెప్పండి. ఎస్సీ వర్గీకరణ అంశము దళితుల చీలికగా చూస్తున్నారా? ఎస్సీ వర్గీకరణ అంశం సామాజిక న్యాయం కోణంలో చూస్తున్నారా? ఓకే, మీరు అన్నట్టుగా ఎస్సీ వర్గీకరణ అంశం ఎంఆర్పిఎస్తో దళితులు చీలికపోయిందంటే మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ భజన చేస్తుండ్రు కదా. ఓకే, మీరు కాంగ్రెస్ భజన చేస్తుండ్రు కదా. కాంగ్రెస్ కదా వర్గీకరణ మొదలుపెట్టింది, ఎస్సీ వర్గీకరణ పంజాబ్లో. కాంగ్రెస్ కదా ఇక్కడ రాజశేఖర్ కాలంలో అసెంబ్లీ తీర్మానం చేసింది. కాంగ్రెస్ కదా ఉత్తరప్రదేశ్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత రాష్ట్రం అడుగుతున్న ఉత్తరప్రదేశ్లో 2012లో మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ కదా జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది. నన్ను అంటారేంది? ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది 94లో, 75లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. రెండోది, మనకి ఇక్కడ బీసీ వర్గీకరణ ఉన్నది. బీసీ వర్గీకరణ బీసీలను చీలగొట్టడానికి చేసిండ్రా? అట్లా చేస్తే ఆ దోషి కూడా మరి కాంగ్రెస్ అవుతుంది. ఇక్కడ బీసీ వర్గీకరణ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు కాంగ్రెస్కు భజన చెప్తానని మీరే చెప్తుండ్రు కదా. నేను బీజేపీ అనుకుందాం, నా కండువా మారలే, నేను బీజేపీ కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తా అంటే నేను చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడ్డా. ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే, నా కండువా మార్చుకోలే. వర్గీకరణ మేము చేపిస్తామని రాజశేఖర్ గారు అన్న రోజుల్లో నేను కాంగ్రెస్కి అండగా నిలబడ్డా. వాళ్ళు ఇచ్చిన పదవులు తీసుకోలే, నా కండువా మారలే. ఓకే, కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు సహకారం కావాలి, సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వాలి కేంద్రము. నేను వాళ్ళ సహకారం కోరినా, వాళ్ళు సహకరించిండ్రు, నేను వాళ్ళకి అండగా ఉన్నా, నాకు కండువా మారినట్ట. అంటే మీకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పుడు మాత్రం నేను గొప్పోన్నే. బీజేపీకి నా జాతి అవసరం రీత్యా, నా దళిత కులాల అవసరం రీత్యా నేను మద్దతు, నేను బీజేపీలో చేరినట్ట. ఒకవేళ అదే అనుకుంటే, నన్ను అట్లా దోషగా నిలబెట్టాలనుకుంటే అంబేద్కర్ని దోషగా నిలబెడతారా మీరు? అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పొట్లాడుతున్నప్పుడు కమ్యూనల్ అవార్డు సాధించిన మహానీయుడు ఆయన కమ్యూనల్ అవార్డు సాధించిండు కదా. దానికి అడ్డం పడ్డారు అగ్రకులాలు కదా దేశంలో. మరి ఎవరి సహకారం కోసం పోయిండు? బ్రిటిష్ వాళ్ళ సహకారం కోసం పోయిండు. బ్రిటిష్ వాళ్ళ మద్దతు లేకుండానే కమ్యూనల్ అవార్డు వచ్చిందా? కమ్యూనల్ అవార్డు ఫలితమే మనకు రిజర్వేషన్లు వచ్చినాయా? అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ పోరాటాన్ని అడ్డుకోవడానికి వాళ్ళకి శక్తి ఉన్నది. అప్పుడు ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది. అంబేద్కర్ ఎక్కడికి పోయిండు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చంద్రబాబు దగ్గర పోకపోతే ఎవరి దగ్గర పోవాలా? రాజశేఖర్ గారి కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు నేను కాంగ్రెస్ దగ్గరికి పోకపోతే ఎక్కడికి పోవాలా? బీజేపీ కాలంలో నేను వర్గీకరణ సాధించుకోవడానికి బీజేపీ దగ్గరికి పోతే ఎక్కడికి పోవాలా? మీరు కాంగ్రెస్లో కానివ్వరు, బీజేపీ దగ్గరికి పోయి సహకారం కోరనివ్వరు.
అంటే నా సమస్య పరిష్కారం కావద్దనే కదా. మీరు కాంగ్రెస్లో కానివ్వరు, బీజేపీ సహకారం నేను కోరొద్దు, బీజేపీ సహకారం నేను కోరొద్దు, నా సమస్య ఎట్లా పరిష్కారం కావాలా? అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి సాయం కోరి రిజర్వేషన్ సాధించడం కరెక్ట్ అవుతే, నేను బీజేపీ సహకారం కోరి నా వర్గాలకు న్యాయం చేయించుకోవడం నాది 100 రెట్లు కరెక్ట్. నీకోసం నీ విమర్శల కోసం నేను ఆగుతానా ఏంటి? నెక్స్ట్ నేషనల్ మీడియా ఇండియా టీవీ ప్రతినిధి సురేఖ. దీని పద్మ అవార్డ్స్ గురించి మాట్లాడితే నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఒకవైపు మీకు శుభాకాంక్షలు తెలుపుతూనే రాష్ట్రానికి సరైనది దొరకలేదు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అంటే వాటాలు రాష్ట్రానికి తగ్గట్టుగా ఇవ్వడం కరెక్ట్ అని. ఆయన ఎవరి పేర్లు పంపిండు? ఆయన ఎవరి పేర్లు పంపిండు కేంద్రానికి? గదర్ గారి పేరు పంపించారట, మిగతా కొంతమంది లిస్ట్ ఇచ్చారు. ఇంకెవరి పేర్లు ఉన్నాయి? గోరెంటి వెంకన్న. ఇప్పుడు వాళ్ళకి రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ, అసలు ఆ బాధ చెప్పండి ఏందో. ఇప్పుడు వాళ్ళకు రాలేదని బాధ, నాకు వచ్చిందని బాధ. ఇప్పుడు ఒక్క మాట చెప్పాడు, కృష్ణమాది గారికి రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అన్నాడు. ఇక కృష్ణమాది గారికి చరిత్ర లేదా? ఈ ఉద్యమం, ఈ 30 ఏళ్ళ ఉద్యమంలో కృష్ణమాది గారికి చరిత్ర లేదా తెలుగు నేల మీద? ఆయనకు రావడాన్ని స్వాగతిస్తున్నా కానీ అంటే స్వాగతించడం ఎందుకు? వాళ్ళకి ఏ చరిత్ర ఉన్నదని చెప్పి నువ్వు రాశావు? వాడికి చరిత్ర ఉంటేనే కదా రాశావు. వాళ్ళకి ఏ చరిత్ర లేకపోతే రాసేటోడి కాదు కదా కదా. ఇక్కడనో కానీ నేను అంటున్నా, పోనీ ఆ నలుగురిలో మా పేరు ఎందుకు రాయలే మరి? అది చెప్పు. ఆ నలుగురిలో ఇప్పటికే 3-4 రాష్ట్ర ప్రభుత్వం ఏదో రూపంగా భూములు కోట్ల రూపాయలు అయితే ఇచ్చింది కదా. ఎవరు? మొన్న ఇచ్చిందా లేదా? డిసెంబర్ 9 అంతే కదా. అంటే మీరు సాన్నిహిత్యంగా ఉన్నారు బీజేపీతో, అందువల్ల అన్నట్టుగా ఒక భావన ఇస్తున్నారు అనిపిస్తుంది. బీజేపీకి సాన్నిహిత్యంగా ఉన్నారు కాబట్టి మీకు వచ్చింది అన్న ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు నేను వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ఎవరికి సాన్నిధ్యం ఉండాలో చెప్పండి. ఇప్పుడు నీకు నేను సాన్నిధ్యంగా ఉన్నాను కదా. ఎవరు? మొన్న పోయి నిన్ను కలిశాను కదా. ఎవరి? రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశాను కదా. మరి వీళ్ళు బీజేపీ మనుషులు, వీళ్ళు కాంగ్రెస్ మనుషులు కాదు కదా. వీళ్ళకి ఎట్లా సిఫార్సు చేసావు బీజేపీ దగ్గరికి? నేను బీజేపీ మనిషిని మీ దృష్టిలో, మరి వీళ్ళని బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? గద్దర్ని బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? మరి గోరెటెంకన్నను బీజేపీకి ఎందుకు పంపుతున్నావు? వాళ్ళు ఇస్తే తీసుకుంటే బీజేపీ మనుషులు అంటున్నావు కదా. వాళ్ళు అవార్డు ఇస్తే నేను తీసుకుంటే బీజేపీ అంటున్నావు కదా. మరి గద్దర్ని బీజేపీ పంపుతున్నది మీరేనా? లేడు. ఇంకో ఎవరెవరైతే పేరు చెప్పాడరో వాళ్ళందరినీ మీరే పంపుతున్నారు కదా. మరి న్యాయం ఎట్లా అవుతుంది? ఆయనకు వాళ్ళకు రాలేని దానికంటే వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ఉన్నట్టున్నది కథ. రాష్ట్రపరంగా విభజించి చూడడం కరెక్ట్ అంటారా? పద్మ అవార్డ్స్ ఇలాంటి పెద్ద అవార్డ్స్ గురించి మాట్లాడుతారు. ఏమా రాష్ట్రపరంగా విభజించి అంటే ఈ రాష్ట్రానికి ఇంత కేటాయించాలి అన్న ఒక ఆలోచన కరెక్ట్ అనుకుంటారా పద్మ అవార్డ్స్ విషయానికి వస్తే? నేనేంటమ్మా, ఒక లేఖ రాసి వదిలిపెట్టి రాకపోతే వాళ్ళ మీద బదనాం చేయవచ్చు అనుకోవడం వేరు. ఆ ప్రతిపాదనలు తీసుకొచ్చి గట్టిగా అక్కడ ఒత్తిడి తీసుకొచ్చి సాధించడం వేరు. ఈయన రెండిట్లో ఏది చేసిండు అనే విషయం తేలాలి. ఓ 10 పేర్లు రాసి పంపినాక ఆ 10 పేర్లను వాళ్ళు ఎట్లా ఒప్పుకోరు, ఇవ్వకపోతే ఇయ్యలేదని చెప్తే వీళ్ళన్నా నాకు అనుకూలంగా ఉంటారు అనుకోవడం వేరు. లేదా నేను పంపిన పేర్లను సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం వేరు. కేవలం ప్రభుత్వం తరఫున ఒక లేఖ రాసి వదిలిపెట్టారా, సంబంధిత ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కదా, సంబంధిత ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక మంత్రులనో లేదా ముఖ్యమంత్రి పోయి ఖచ్చితంగా ఇక వీళ్ళకి ప్రతిభ ఉన్నది, ఈ రంగంలో వీళ్ళు ఈ స్థాయిలో వచ్చారు, వీళ్ళని గుర్తించాల్సిన అవసరం అని చెప్పి 1-4 సార్లు చెప్పారా? ఏదో ఒకటి తేలాలి కదా. రైట్. ఇప్పుడు చివరి ప్రశ్న మా ముద్ర సంపాదకులు నరేందర్ రెడ్డి గారు, ముద్ర దినపత్రిక. సార్ నమస్తే. సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు ఈ సమస్య పరిష్కారం అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ ఇప్పటికీ మీరు చెప్పిన దాని ప్రకారం 3 రాష్ట్రాలు మాత్రమే చర్యలు తీసుకున్నాయి దాన్ని అమలు చేయడానికి. మిగతా రాష్ట్రాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి కావచ్చు, బీజేపీ అధికారంలో ఉన్నాయి కావచ్చు. అరే అవసరం లేని కాడ మనం ముందుకు పోమని ఎందుకు చెప్తామే? అవసరం ఉన్న కాడ చేస్తున్నాయి. ఇక్కడ అవసరం ఉన్నది నువ్వు ఒప్పుకున్నావు కదా. అది దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు చేస్తలేవు కదా చర్చవద్దు. నేను అడిగేది ఏంటంటే చట్టపరంగానే ఇంకేదైనా వాళ్ళు మీరు కోర్టు ధిక్కరణ పిటిషన్ లాంటిది వేసి కానీ
ఇంకా కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు కానీ ఇప్పించగలిగితే మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో అమలయ్యే అవకాశం ఉంటుంది కదా, ఆ కోణంలో ఆలోచించారా అని నా ప్రశ్న. నేను ఒక విషయం అంటే సుప్రీంకోర్టు తీర్పును మనం ఏ రకంగా అంటే స్టేట్కు పవర్ లేదని ఒకనాడు తీర్పు వచ్చింది, స్టేట్కు పవర్ ఉన్నదని మళ్ళీ తీర్పు వచ్చింది. స్టేట్కు పవర్ ఉన్నది ఇక చేసుకోవాల్సింది ఎవరు? అవసరం ఉన్న కాడ చేసుకోవాల్సింది స్టేటే, అవసరం లేని కాడ చేయకుండా ఉండేది కూడా. ఇప్పుడు ఎక్కడన్నా మాకు అన్యాయం జరిగిన వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి అనుకో, ప్రభుత్వం గుర్తించింది అనుకో చేసుకుంటుంది. అన్యాయం జరిగిన వర్గాలు రోడ్డు మీదకి రాలేదనుకో వాళ్ళు కొద్దిసేపు ఆపుకుంటారు. అందువల్ల స్టేట్కు పవర్ ఉన్నది వర్గీకరణ చేసుకునే అధికారం అని చెప్పిన తర్వాత చేస్తామని ఇక్కడ ఒప్పుకున్న తర్వాత ఆలస్యం జరగద్దని ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. అది అన్ని రాష్ట్రాలు ఒకేసారి అవుతుంది అంటే అవసరం ఉన్న కాడ అవుతుంది, అవసరం లేని కాడ అవుతుంది. పంజాబ్ అవసరం ఉన్నది చేసుకుంటుంది కదా, హర్యానా అవసరం ఉన్నది చేసుకుంటుంది కదా, తమిళనాడు చేసుకుంటుంది కదా, ఇక్కడ చేస్తామని ఆగింది కదా అంటున్నాను నేను అంతే.